శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఎలాంటి వారి వద్ద సహాయములు తీసుకోవాలి? జీవితంలో ప్రతి మనిషికి, ఎంతటి స్థాయిలో ఉన్నవారికైనా ఎదుటి మనిషితో అవసరం ఉంటుంది. ఎవరో ఒకరు సహాయం చేయవలసిన స్థితి ఏర్పడుతుంది. ఇతర మనుషులతో సంబంధ బాంధవ్యములు లేకుండా, ఇతర మనుషుల యొక్క సహాయ సహకారములు లేకుండా ఎంతటి వారైనా జీవించటం కుదరదు. కనుక ఎలాంటి వారి సహాయాలు తీసుకోవాలి? అసలు సహాయాలు అనేవి ఎలాంటి వారికి తీసుకోవాలి అంటే, అనేక మంది మనకి జీవితంలో తారసపడుతూ ఉంటారు. ఇక్కడ సోదరు ఏంటంటే, వారికి సంబంధించినటువంటి కొన్ని బాధాకరమైన విషయాలను తెలియజేశారు. కొంచెం మంచివాళ్ళని, చనువుగా ఉంటే, దగ్గరగా ఉంటే, సహాయ సహకారాలు తీసుకుంటే వాళ్ళు వారితో ఎలా ప్రవర్తించారు, ఎలా బాధలకు గురి చేశారు, ఎలా ఇబ్బంది పెట్టారు, ఇటువంటివి తెలియజేశారు. ఇదంతా ఏంటి? బంధుమిత్రుల్లోనే, తెలిసిన వాళ్ళలోనే. అందులో మనకు అవసరమైన భాగాన్ని ప్రశ్నగా మాట్లాడుతున్నాను. ఒకటే స్ట్రెయిట్ గా ప్రశ్న ఏంటి అంటే, ఎటువంటి వారి వద్ద సహాయాలు సహకారాలు తీసుకోవాలి? ఇది ఇక్కడ అందరికీ సహాయ సహకారాలు ఏదో ఒక రీతిలో అవసరం అవుతాయి. మరి సహాయ సహకారాలు ఏదో ఒక రీతిలో అవసరమైనప్పుడు ఎవరి దగ్గర తీసుకోవాలి అనేది చాలా పెద్ద ప్రశ్న, చిక్కు ప్రశ్న. ఎందుకంటే ఏ స్థాయిలోనైనా సహాయం అవసరం ఉంటుంది. సహాయం అంటే ఇంకొకళ్ళ సహాయం, సహకారం, ఏదో మాట సాయమో చేత సాయమో లేకుండా అసలు మనిషి జీవించడం కుదరదు. అందుకని ఇక్కడ జాగ్రత్తగా ముందు అసలు సహాయ సహకారాలు తీసుకునేటప్పుడు ముందు మన స్వభావాన్ని మన వైపు నుంచి మనం చూసుకొని గమనించుకొని వెళ్ళాలి. అసలు మనకు సహాయం అవసరమా అనవసరమా? ఫస్ట్ అంటే అనవసర సహాయాలు కూడా ఉంటాయి. అనవసర సహాయాలు అంటే ఏంటి? ఇప్పుడు మనకి నిజంగా ఏ అవసరం లేదు, ఏదో తోచట్లేదు, కాలక్షేపానికి ఎవరితోనో కబుర్లు మొదలెడతాం, ఎవరికో ఫోన్ చేస్తాం, ఎవరితోనో కబుర్లు మొదలు పెడతాం, వాళ్ళతో అనవసర లావాదేవీలు పెట్టుకుంటాం, ఎవరెవరి గురించో మాట్లాడతాం, ఏదేదో చేస్తాం. లేదా ఇలా అనవసర సహాయాలంటే వ్యసనములు, ఇప్పుడు సిగరెట్లు, తాగుడు, పేకాట్లు, జోదములు, ఇటువంటివి ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర తీసుకొని మరి అవన్నీ తాగి తందనాలు ఆడుతూ ఉంటారు. వీళ్ళంతా మహా గాఢమైన స్నేహితులుగా ఉంటారు. ఇవన్నీ మళ్ళీ విరోధాలు వస్తూ ఉంటాయి. కొన్ని అసలు అనవసర సహాయాలు గుర్తించాలంటే, అసలు మనకి ఇది అవసరమయ్యి ఈ సహాయం అవసరమేనా? ఊరికనే ప్రతిదానికే సహాయం తీసుకుంటున్నామా? ఇప్పుడు కొంతమంది ఊరికనే బద్ధకంగా వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళు చేసుకోగలిగిన పనికి కూడా ఇతరుల సహాయాలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు చేసుకోగలరు, కానీ సహాయం చేసి పెట్టేవాళ్ళు ఉన్నారులే అని ప్రతిదానికి వాళ్ళని వాడేసుకుంటూ ఉంటారు. ఇంట్లో సొంత కుటుంబ సభ్యులు కూడా ఇలా ఉంటారు. చాలా మంది పిల్లల్ని గమనించాను, పెద్దవాళ్ళు అయ్యారు, చేసుకోగలరు, అలా కూర్చొని ఉండి ఇంట్లో పెద్దల్ని మంచినీళ్లతో సహా తీసుకురమ్మని అడుగుతూ ఉంటారు, తెచ్చిమ్మని అడుగుతూ ఉంటారు. అది సహాయమా అంటే? ఇప్పుడు తల్లిదండ్రులు బాధ్యతగా పిల్లల్ని పెంచుతారు, ఓకే. కానీ ఒక వయసు వచ్చినటువంటి పిల్లలు తమ పనులు తాము చేసుకోవటం అలవాటు చేసుకోవాలి. అదేమవుతుంది? అమ్మా నాన్నను కష్టపెట్టడమే అవుతుంది. కొందరు ఊరికనే అలా మంచం మీద నుంచి లేచి వెళ్ళిపోతారు, ఆ దుప్పట్లో అవేం మడత పెట్టరు. పెద్దవాళ్ళు ఉన్నారు ఇలా, అది నాకు సంబంధం లేదన్నట్టు, అది నా బాధ్యత కాదన్నట్టు, ఆ ఇల్లా లేదు అన్ని చూసుకుంటుందిలే అన్నట్టు లేచిపోతారు. ఎక్కడ వస్తువులు అక్కడ పడేసిపోతారు, ఎక్కడ తిన్నాయి అక్కడ పడేసిపోతారు. అసలు చిన్న చిన్న విషయాలు ఇవే, చాలా చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు మనం లేవగానే మనం ఎంతటి వాళ్ళం అయితే ఏమైంది, మన పక్క మనం పడుకున్నటువంటి ఆ పక్క దుప్పట్లో ఏదో అవి సరి చేసుకొని, మనం కప్పుకున్న దుప్పట్లు మడత పెట్టుకొని, మనం పడుకున్న ప్రదేశాన్ని కాస్త నీట్గా సర్దేసి వెళ్ళిపోతే అయిపోద్దిగా. అలాగే మనం తిన్నటువంటి ఆహార పదార్థాలకు ఆ ప్లేట్లో ఆ విషయాలు అదే శుభ్రం చేసేసి అవి పెట్టవలసిన ప్రదేశంలో సింకు దగ్గర ఎక్కడో పెట్టేస్తే అయిపోద్దిగా. అది పెద్ద హీరోయిజం లాగా, అవన్నీ ఎవరో చేయటం తనకు పెద్ద హీరోయిజం లాగా
ఆ చిన్న చిన్న పనులు కూడా చేసుకోరు. కొంతమంది ఇవన్నీ పని వాళ్ళ మీద ఆధారపడతారు. అలా చూశాను నేను. చూడటం మా ఇంట్లో కూడా జరిగి ఉండొచ్చు. అలా కూర్చొని మంచినీళ్ళు కూడా పని వాళ్ళతో తెప్పించుకుంటూ ఉంటారు. జస్ట్ పక్క గదిలో మంచినీళ్ళు అక్కడే ఉంటుంది బాటిల్, లేదా అక్కడ కూర్చొని పిల్లలు ఆ పక్కనే చేతికి అందుబాటులో ఉన్న బాటిల్ని తల్లిదండ్రులను అడుగుతూ ఉంటారు, పని వాళ్ళని అడుగుతూ ఉంటారు. పిల్లలు అసలు ఎవరు కదలరు. ఇవి అసలు సహాయాలైనా. అందుకని ముందు అనవసర సహాయాలు గుర్తించండి. మీరు చేసుకోగలిగిన చిన్న చిన్న పనులన్నీ చేసుకోవటం నేర్చుకోండి. ఆధ్యాత్మికతలో ఇది కూడా భాగమే. ఎందుకంటే ఎవరిని మీరు వాడుకోవట్లేదు. మీరు చేసుకోగలిగిన చిన్న చిన్న పనులన్నీ మీరు చేసేసుకున్నారనుకోండి, మీకు కుదిరినవన్నీ చేసేసుకున్నారనుకోండి, ప్రపంచంలో రెండవ వారిని వాడుకోవటం అనే చర్య తగ్గింది. లేదు నేను అలా లేచి వెళ్ళిపోతాను, నా పక్క దుప్పట్ల నుంచి, నా సామాన్ల నుంచి, నా ఇల్లు నుంచి, నేను ఉండేదాని నుంచి అన్ని నువ్వే శుభ్రం చేసుకుని నేను లేచి వెళ్ళిపోతానంటే ఏమవదో, నువ్వు వాళ్ళకి రుణపడిపోతున్నావు. ఎవరి కోసం చేస్తాడని నువ్వు అనుకోవచ్చు, కానీ ఇక్కడ ప్రతి చర్యకి ఇంకొక ప్రతి చర్య ఉంది. అదే నీ పనులు నువ్వు చేసుకుంటూ అలవాటు అయిందనుకో, నీకు వినయం వస్తుంది, నీలో ఒక వినయ స్వభావం పెరుగుతుంది, నీలో కార్యకుశలత పెరుగుతుంది, నీలో బుద్ధి సూక్ష్మత పెరుగుతుంది. పనులు చేసే వాళ్ళకి ఇవన్నీ పెరుగుతాయి, పనులు చేయని వాళ్ళకి ఇవన్నీ నశించిపోతాయి, రివర్స్ అవుతాయి. నీలో వినయం బదులు అహంకారం పెరుగుద్ది. నీ బుద్ధి సూక్ష్మముగా పనిచేయవలసింది మందంగా పనిచేస్తూ ఉంటుంది. ఎక్కడ ఎవరితో నీకు సఖ్యతలు తగ్గిపోతాయి. ఎందుకంటే నువ్వు ఎక్కడ ఎవరికి అనుకూలంగా ఉండవు. ఇతరులకి వెళ్ళినా అలాగే ఉంటావు, ఇతర ప్రదేశాలకు వెళ్ళినా అలాగే ఉంటావు. మనుషులందరితో అలా ప్రవర్తిస్తావు కనుక నిన్ను ఇష్టపడరు. ఇంట్లో వెళ్ళి అసలు తల్లిదండ్రులే ఏదో నా పిల్లలని చేస్తున్నారు, లేదా నా భార్యని చేస్తున్నారు, నా భర్తని చేస్తున్నారు, లేదా నా తల్లిదండ్రులని చేస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలతో పనులు చేయించుకుంటూ ఉంటారు. నువ్వు చేసుకోగలిగినవి చేసుకో. నువ్వు ఏ స్థితిలో అయినా ఉండు, ఏ బంధంలో అయినా ఉండు, నువ్వు యజమానవు పనుడవు. నువ్వు చేసుకోగలిగినవి నువ్వు చేసుకొని, నువ్వు చేసుకోలేని వాటికి సహాయ సహకారాలు నువ్వు కోరుకుంటున్నప్పుడు అది తప్పుగా ఉండదు. పైగా అసలు ముందు మన వైపు నుంచి మనలో వినయము, బుద్ధి సూక్ష్మత, తెలివి, ప్రజ్ఞ ఇవన్నీ పెరుగుతాయి. బద్ధకము, సోమరిపోతనం ఇటువంటివన్నీ తగ్గిపోతాయి. చక్కగా వస్తువులు, మీ వస్తువులు తీశారు, ఎక్కడే అక్కడ సర్దేయండి. ఒకళ్ళు ఇంట్లో ఉన్నారు, పక్క వాళ్ళే ఉన్నాయి, వాళ్ళు సరిగ్గా పెట్టలేదు, అవి కూడా చక్కగా సర్దేయండి. ఇల్లు నీట్గా ఉంటుంది, ఇల్లు హాయిగా ఉంటుంది. ఇల్లు ఎంత నీట్గా ఉంటే మనసులో అంత ప్రశాంతంగా ఉంటాయి. ఎక్కడో అక్కడ వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళ మనసులు గందరగోళంగా ఉంటాయి, గజిబిజిగా ఉంటాయి, నిరంతరం ఆశలతో ఉంటాయి, అత్యాశలతో ఉంటాయి, దురాశలతో ఉంటాయి. ఇలా మీరు పనులు చేసేటప్పుడు కూడా, సహాయ సహకారాలు అందించేటప్పుడు, సహాయ సహకారాలు తీసుకునేటప్పుడు కూడా మీరు చేసేటువంటి పని తీరులను బట్టి మీలో తెలివి, ప్రజ్ఞ, మీలో మంచి లక్షణాలు, సద్గుణాలు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మంచినీళ్ళు కావాలి, నలుగురు అక్కడ కూర్చున్నారు, ఎవరో ఒకళ్ళు తెచ్చిచ్చేవాళ్ళు ఉన్నారులే అని మంచినీళ్ళు తీసుకురండి, కాఫీ తీసుకురండి, టీ తీసుకురండి అనే బదులు ఆ చిన్న చిన్న పనులు నీకు వస్తే నువ్వు చేసేసి నువ్వే వాళ్ళకి ఇవ్వచ్చుగా. అప్పుడేమవుతుంది, వినయం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, నీకు ఇతరుల పట్ల గౌరవం పెరుగుతుంది, నీలో వినయ స్వభావం పెరుగుతుంది, నీ పట్ల కూడా ఇతరులకి గౌరవ భావం ఏర్పడుతుంది, మంచి భావం ఏర్పడుతుంది, సద్భావం ఏర్పడుతుంది. నువ్వు ఎంత దగ్గర రిలేషన్లో అయినా ఉండొచ్చు. సొంత తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని భరిస్తారు, భరించి వీడు స్వార్థపరుడు, ఏమి స్వార్థపరురాలని చెప్పుకుంటూనే ఉంటారు. కాకపోతే తమ పిల్లలు కాబట్టి అలా భరిస్తారు. అలా తల్లిదండ్రులతో అయినా ఎందుకు అనిపించుకోవాలి? అలా సొంత తల్లిదండ్రుల్ని నేను రియల్గా చూశాను. సొంత తల్లిదండ్రుల్ని వాళ్ళ పిల్లలు ఇంట్లో పెట్టుకొని చూస్తున్నారు, వృద్ధాప్యంలో చూస్తున్నారు, కానీ సతాయించి చంపుతున్నారని పాపం లోపల బాధపడతా ఉంటారు. ఆవేదన తీరటానికి ఎవరో అల్లాడి చెప్పుకుంటూ ఉంటారు. కానీ అలా చాలా చక్కగా ప్రేమగా చూసుకుంటారు. అంత ప్రేమగా చూస్తున్నారు కాబట్టి ఈ తల్లిదండ్రులు వాళ్ళ మీద ఎక్కి డ్యాన్స్ వేస్తున్నారు అన్నింటికి ముందు. అందుకని అనవసర సహాయాలు గుర్తించండి. అది ఇంట్లో వాళ్ళైనా సరే, ఏ విషయమైనా సరే, అసలు అనవసరంగా సహాయం తీసుకోబాక. ఏదైనా సరే అనవసర సహాయాలు తీసుకోబాక. అవసర సహాయాలు, అనవసర సహాయాలు అంటే చిన్న చిన్న వాటి నుంచి కూడా చెబుతున్నా. నేను కొంతమంది పిల్లలను చూశాను, ఎక్కడో ఉన్న వాళ్ళ తల్లినో తండ్రినో పిలిచి వాళ్ళ పక్కనే ఉన్న దుప్పట్ను కప్పెళ్ళమంటూ ఉంటారు. అది ఏసీ పెంచమంటారు, ఏసీ తగ్గించమంటారు, లేకపోతే ఫ్యాన్ వేయమంటారు, ఫ్యాన్ ఆపమంటారు.
వాళ్ళు కదలరు అక్కడి నుంచి. అయితే అది గారాబాలు అవన్నీ బాగానే ఉన్నాయి, కొంతకాలం బాగానే ఉంటాయి, తల్లిదండ్రులు ప్రేమతోనే చేస్తారు. కానీ నీ బతుకు నువ్వు బతకాల్సి వచ్చినప్పుడు ఇవే ఘర్షణలు అవుతాయి, గొడవలు అవుతాయి. రేపు భార్యాభర్తల మధ్య కూడా ఇవే ఘర్షణలు అవుతాయి. రోజు అధికారం ఉందని భార్యను పిలిచి పెత్తనాలుగా ఎన్న ఏసీ తగ్గించు, ఏసీ పెంచు, ఇది ఒకటి ఇక్కడ పెట్టు, అది అక్కడ పెట్టు అని తన పనులన్నీ చేయించుకుంటూ భార్యకి సహాయం చేయట్లేదు అనుకోండి. భార్యాభర్తలు ఎవరు ఒకళ్ళకొకళ్ళు బానిసలు కాదు, ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు చేసుకుంటూ ఇచ్చిపుచ్చుకొని బ్రతకవలసిన అనుబంధాలు. పిల్లలు తల్లిదండ్రులేనంతే. కాకపోతే చిన్న వయసులో తల్లిదండ్రులు పోషణ చేయాలి కాబట్టి కొంత ముద్దుగా అల్లారు ముద్దుగా పెంచుతారు ఎవరి స్థాయిలో వాళ్ళు. కానీ ఎవరు చేయగలిగినటువంటి పనులు వాళ్ళు చేయాలి. ప్రతి పనిని ఇతరుల సహాయం అడగకూడదు. ఏది అసలు ముందు ఎవరిని సహాయాలు అడగాలి కాదు, సహాయాలు ఎలాంటివి అడగాలో తెలుసుకోవాలి. నువ్వు చేసుకోలేనివి అడగాలి. కొంతమంది ఊరికనే పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని నిరంతరం వాడేసుకుంటూ ఉంటారు. బాబు అటు వెళ్తే కొంచెం కూరగాయలు తెచ్చిపెట్టు, బాబు ఇటు వెళ్తే కొంచెం ఆ సరుకులు తెచ్చిపెట్టు, బాబు ఇటు వెళ్తే కొంచెం ఆ మంచినీళ్ళు ఒక టిన్నులో తెచ్చిపెట్టు. ఏంటి నీకేం హక్కు ఉందని? ఊరికి వాళ్ళు మంచోళ్ళేనా? వాళ్ళు మంచోళ్ళు చేసి పెడతారేనా? నీకు నిజంగా ఇబ్బంది ఉండి నువ్వు తెచ్చుకోలేకపోతే అప్పుడు నువ్వు ఎవరినైనా సహాయం అడగచ్చు, దాన్ని కూడా వాళ్ళు అంగీకరిస్తారు. ముందు సహాయాలు ఎవరిని అడగాలి కాదు, ఎలాంటి సహాయాలు అడగాలి అది తెలుసుకోవాలి. ఎప్పుడు సహాయాలు చేసేవాళ్ళు గొప్పవాళ్లే. కాబట్టి ఈ సహాయాలు మళ్ళీ ఎలాంటి వాళ్ళని అడగాలి అనేది కూడా ఉన్న. దుర్మార్గుల దగ్గర సహాయం తీసుకోకూడదు, నీచులతో స్నేహం చేయకూడదు, పాములతో స్నేహం చేయకూడదు, తేళ్లతో స్నేహం చేయకూడదు, క్రిమికీటకాల్లో విష జంతువులతో స్నేహం చేయకూడదు. అలా మనుషుల్లో కూడా ఉంటారు. సహాయాలు ఎవరికి చేయకూడదు అంటే సహాయాలు ఎలాంటి వారి దగ్గర తీసుకోవాలి ప్రశ్న. కానీ సహాయాలు మనం కూడా ఎలాంటి వారికి చేయకూడదో కూడా తెలుసుకోవాలి. ముందు అసలు సహాయాలు ఏంటనేది చెప్పుకున్నాం. ప్రతి చిన్న విషయాలలోనూ లేదా ఏ పెద్ద విషయాల్లో అయినా నువ్వు చేసుకోగలిగినవి ఇతరులను అడగకో. ఇంట్లో పనులైనా సరే, ఒకవేళ నువ్వు చేసుకోగలిగినటువంటి పనులు ఎవరిని అడగక, అసలు అవి నువ్వు చేసేసుకో. నీకు డబ్బులు ఉండొచ్చు, హోదాలు ఉండొచ్చు, చుట్టూ పనివాళ్ళు ఉండొచ్చు, కుటుంబ సభ్యులు ఉండొచ్చు. నువ్వు చేసుకోగలిగిన చిన్న చిన్న పనులన్నీ నువ్వు చేసేసుకో, నీకు సమయం ఉండి చేసుకోగలిగితే. ఇప్పుడు కొంతమంది చేసుకోగలరు కానీ సమయం ఉండదు. అంటే వృత్తి వ్యాపార ఉద్యోగాలు దీనికంటే విలువైనవి ఉండొచ్చు. అప్పుడు ఆటకి వెళ్ళిపో. అంటే అక్కడ అది కుదరదని అర్థం, సమయం లేదు. అలా ముందు డెసిషన్స్ తీసుకోండి. ప్రతి చిన్న పని ఇతరుల మీద ఆధారపడి చేయకండి. ఎందుకంటే మీకు ఆధారత అలవాటు అయిపోద్ది. ఆధారత అలవాటు అయిపోయినాక ఇక మిమ్మల్ని రక్షించేవాడు ఎవడ ఉండడు. మీకు బద్ధకం పెరిగిపోద్ది, డిపెండెన్సీ స్వభావం పెరిగిపోద్ది. అది పెరిగిన కొందుకి స్లోగా డిపెండెన్స్ అంటే ఎవరో లేకపోతే నేనేమీ చేయలేను, నేను దేనికి పనికిరాను అనే అభద్రత వచ్చేస్తుంది. ఆ భద్రత నుంచి భయం మొదలవుద్ది. ఆ భద్రత, భయం, డిపెండెన్సీల నుంచి ఇక ఏ పని నేను చేయలేనని ఆత్మస్థైర్యం కోల్పోతారు. అక్కడి నుంచి ఇంక స్ట్రెస్కి వెళ్తారు, ఒత్తిడికి వెళ్తారు, డిప్రెషన్లకు వెళ్తారు. మీ మీద మీకు నమ్మకం పోద్ది. మీరు అసలు మీ మీద మీకు నమ్మకం ఉండేలా జీవించండి. అంటే ఏం లేదు, చక్కగా మీతో మీరు ఉండండి. ఖాళీ ఉంది, ఎవరికి ఫోన్లు చేయకండి, ఎవరితో కాలక్షేపం చేయకండి, మీతో మీరు ఉండండి. కాసేపు ఒక 5 నిమిషాలు మీతో మీరు ఉండటం రోజు అలవాటు చేసుకోండి, ఏ పని చేయకుండా. అది మీలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. ఇది మీకు మీరు చేసుకునే సహాయం. ఇలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక చిన్న కథని చెప్పుకుందాం. ఒక భిక్షకుడు ఉన్నాడు. ఆ భిక్షకుడు ఒక మందిరం దగ్గర కూర్చొని భిక్షాటం చేసుకుంటూ ఉంటాడు నిరంతరం, ఎప్పుడు అక్కడే ఉంటాడు. ఆ మందిరానికి వచ్చి వెళ్ళేవాళ్ళు ఏదో భిక్ష వేస్తూ ఉంటారు. అయితే ఆ భక్షకుడికి ఎప్పుడు అది ఏదో తినడానికి సరిపోతుంది తప్ప అతనికి ఏమీ తీరటం లేదు. అయితే ఆ దేశపు రాజుగారు చాలా ఉదాత్తుడు, గొప్పవాడు అని చెప్పుకుంటూ ఉంటారు ఆ దేశపు రాజుగారిని. ఆ దేశపు రాజుగారు అదే మందిరానికి దర్శనానికి వస్తూ ఉంటాడు. ఇది భిక్షకుడు చూశాడు. పైగా ఆయన చాలా ఉదాత్తుడు, ఎన్నో సహాయ సహకారాలు చేస్తాడు, చాలా మంచివాడు, అడిగిన వాళ్ళకి లేదనకుండా దానం ఇస్తాడని అలా పేరుంది ఆయనకి. సరే, ఆయన ఆ మందిరానికి దర్శనానికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ రోడ్లన్నీ ఖాళీ చేయించేస్తారు, మందిరం కూడా ఖాళీ చేసేస్తారు.
రాజుగారు ఉన్నంతసేపు రాజుగారు ఒక్కరే ఏకాంతంగా ఉండేలా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లం. అంటే రాజుగారికి ఎవరైనా ఏమైనా హాని చేస్తారేమో అని భద్రతా చర్యల దృష్ట్యా అలా పెడతారు. ఈ భిక్షకుడికి ఎప్పటి నుంచో రాజుగారిని కలిసి తన బాధలు చెప్పుకుని తను ఉండటానికి తను బ్రతకడానికి ఏదైనా చిన్న ఏర్పాటు చేయమని అడుగుదామని కోరిక. కానీ భిక్షకుడు ఎప్పుడు రాజుగారిని కలుద్దామన్నా రాజుగారు అటు వచ్చే వైపు ఆ రోడ్లన్నీ ఖాళీ చేయించేస్తారు, అందరినీ తరిమేస్తారు అక్కడి నుంచి. అందుకని భిక్షకుడు ఏం చేశాడంటే రాజుగారు వచ్చే రోజు ఆ టైం తెలుసుకొని మందిరంలో లోపల దాక్కున్నాడు. ఓ పక్కన దాక్కున్నాడు, కనపడకుండా గోడ పక్కన దాక్కున్నాడు. సరే రాజుగారు వచ్చారు, భటులంతా బయట ఉన్నారు, ఆ రోడ్డు అంతా గస్తీ కాస్తున్నారు. రాజుగారు ఒక్కడ లోపలికి వచ్చారు. మందిరంలో భగవంతుడి దగ్గర నిలబడి చేతులు జోడించి ప్రార్థిస్తున్నారు. ఆయన ఏం ప్రార్థిస్తున్నాడు? భగవంతుడిని, ఆ దైవాన్ని తన చల్లగా చూడమని, తన రాజ్యాన్ని చల్లగా చూడమని, తన కుటుంబ సభ్యుల్ని చల్లగా చూడమని, తనకు మేలు చేయమని, తనకు ఎటువంటి ఇబ్బందులు ఆపదలు రాకుండా రక్షించమని, ఇలా ఇవన్నీ కోరుకుంటున్నాడు ఆయన. భిక్షగాడు ఆశ్చర్యపోయాడు. అదేంటి రాజుగారికి ఎన్ని ఉన్నాయి, ఇన్ని వైభవాలు ఉన్నాయి, ఇంత సెక్యూరిటీ ఉంది, ఇంత ధనం ఉంది, మొత్తం ఈ రాజ్యానికే ఈయన రాజు, ఈయనేదో భగవంతుడి దగ్గరికి వచ్చి కృతజ్ఞత చెప్పి వెళుతున్నాడు అనుకుంటున్నాను. ఇన్ని సౌకర్యాలు ఇన్ని నాకు ఇచ్చినందుకు, నన్ను ఈ రాజు అనే స్థానంలో ఉంచినందుకు భగవంతుడికి ధన్యవాదాలు చెప్పి వెళ్తానికి వస్తున్నాడు అనుకుంటున్నాను. ఈయన భిక్షకుడే, రాజులా కనపడుతున్నాడు. ఈయన దేవుణ్ణి అడుక్కుంటున్నాడు, నేను మనుషుల్ని అడుక్కుంటున్నాను, అంతే తేడా అని చెప్పి ఆ భిక్షకుడు గోడ బయట నుంచి వచ్చేసి మందిరంలోంచి బయటకు వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఈయన అడిగేది ఏంటని. వెంటనే ఒక మనిషి అలికిడి చప్పుడేటు రాజు వెనక్కి తిరిగి చూశాడు. భిక్షకుడు వెళ్ళిపోతున్నాడు. రాజు ఆపాడు అతన్ని. బాబు ఎవరో ఆగు నువ్వు అన్నాడు. ఆగాడు. ఏంటి నువ్వు మందిరంలో ఎందుకున్నావు, ఎలా ఉన్నావు, ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది కదా, మళ్ళీ ఏంటి వెళ్ళిపోతున్నావు ఏంటి అన్నాడు. అప్పుడు భిక్షకుడు చెప్పాడు, రాజా మీ దర్శనం కోసం నేనున్నాను, మిమ్మల్ని కలవటం వీలవట్లేదు. నేను ఈ మందిరం ముందు కూర్చొని భిక్షాటన చేసుకుని ఒక భిక్షకుడిని. మీరు నాకేమైనా సహాయ సహకారాలు చేస్తారేమో, మీరు ధర్మప్రభువులు దానాలు చేస్తూ ఉంటారు, ప్రజలకు మేలు చేస్తూ ఉంటారని వినున్నాను. ఆశతో ఏదైనా నేను బ్రతకడానికి నాకు స్థిరమైనటువంటి ఏర్పాట్లు చేసి పెడతారేమో అడుగుదామని ఇక్కడ దొంగచాటుగా దాక్కున్నాను. కానీ తీరా చూస్తే మీరు కూడా భిక్షకుడే. రాజుగారికి వెంటనే కోపం వచ్చింది. నేను భిక్షకుడిని ఏంట్రా పిచ్చెక్కింది అని, నేను ఈ రాజ్యానికి రాజుని నేనని. అయ్యా మీరు కూడా భిక్షకుడే కదా, ఇప్పుడు వరకు మీరు ఆ భగవంతుడి ముందు నుంచొని ఏం చేశారు? ప్రార్థించారు, అన్నీ నాకు రక్షణనిమ్మని అడిగారు తప్ప నన్ను ఈ స్థితిలో ఉంచావు భగవంతుడా, నాకు అన్ని సౌకర్యాలు కల్పించావు అని మీరేం కృతజ్ఞత చెప్పడం నేను చూడలేదు. మొత్తం మీరు అడుగుతున్నారు భగవంతుడిని, లిస్ట్ అంతా చదువుతున్నారు. మీకు ఎంత సెక్యూరిటీ ఉంది, మీకు ఎంత ధనం ఉంది, మొత్తం రాజ్యం యొక్క అధికారం మీది, మీ మాటే సాగుతుంది. అయినా మీరు ఇంకా భగవంతుడిని అడుగుతూనే ఉన్నారు. ఏదో కావాలి, అది కావాలి, ఇది కావాలి, అలా కావాలి, ఇలా కావాలి, నేను నా కుటుంబం మేము బాగుండాలి, మాకు ఏ లోటు ఉండకూడదు, ఇంకా ధనధాన్య సమృద్ధి పెరగాలి మాకు, ఇలా అడుగుతూనే ఉన్నారు. ఇంక మీరు భిక్షకుడే కదా, కాకపోతే మీరు దేవుణ్ణి అడుక్కుంటున్నారు, నేను మనుషుల్ని అడుక్కుంటున్నాను, అంతే తేడా. కానీ మీకంటే నేనే తృప్తిగా ఉన్నాను. ఎందుకంటే మీకు ఇంతమంది కాపలాలు, ఎందుకంటే భయం, మిమ్మల్ని ఎవరేం చేస్తారని. భద్రత, నాకు అసలు ప్రాబ్లమే లేదు, హాయిగా నాకు ఇప్పుడు అర్థమైంది నేను ఎంత సుఖంగా ఉన్నాను. ఈ గుడి ముందు కూర్చుంటాను, అసలు నేను అడుక్కునే లైన్లో కూర్చుంటాను అంతే. ఎవరిని అడగను, వాళ్ళే తెచ్చేస్తారు. కొందరు ప్రసాదాలు పెడతారు, కొందరు డబ్బులు ఇస్తారు, సరిపోతుంది, హాయిగా గడిచిపోతుంది. చక్కగా ఈ గుడి పక్కనే అరుగు మీద పడుకుంటాను, కాలకృత్యాలు అవన్నీ చక్కగా ఈ గుడిలోనే ఉన్న వసతులతో తీర్చుకుంటాను. అసలు నేను మీకంటే చాలా హాయిగా, ధైర్యంగా, సంతోషంగా, సుఖంగా ఉన్నాను ఇప్పుడే తెలిసింది. మీకు ఎంత భయం లేకపోతే మీరు వస్తుంటే రోడ్లు ఖాళీ చేసేస్తున్నారు, ఆఖరికి గుడి ఖాళీ చేసేస్తున్నారు. మీకు అంత మళ్ళీ చూడండి ఎంతమంది సెక్యూరిటీ బయట నుంచున్నారు. మీకంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను, నాకు అసలు ఏమీ అక్కర్లేదు, నేనున్న స్థితి నాకు చాలు అని వెళ్ళిపోయాడు. అంటే ఇది కథ అయినా
అనవసర సహాయాలు తీసుకోకూడదు అన్న దాంట్లో అది ఎంత అర్థవంతంగా ఉందో చూడండి. ప్లస్ ఎవరి సహాయాలు అడగాలి అంటే ఎవరు అడుక్కుని అడగాలి. అంటే అలా కుదురుతుందండి జీవితంలో అంటే కథాపరంగా చెప్పుకున్నాం, జీవితంలో అలా కుదరదు. ఖచ్చితంగా కుటుంబ సభ్యులు ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకోవాలి, సహాయ సహకారాలే. భౌతిక ప్రపంచంలో కూడా అంతే. కానీ తనకున్నదే సరిపోలేదు అనేటువంటి గుణం ఉన్న వాళ్ళు, లోభత్వం ఉన్న వాళ్ళని అడగకూడదు. నిరంతరం ఇంకా కావాలి, ఇంకా 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 కావాలనేటువంటి ఆశా కోరికలు ఉన్న వాళ్ళని అడగకూడదు. ఎందుకంటే అటువంటి వాళ్ళ సహాయ సహకారాలు మీరు తీసుకుంటే మిమ్మల్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటారు, యథేచ్ఛగా వాడేసుకుంటారు. అనేక మంది నాకు తెలుసు, నాకు చిన్నతనం నుంచి ఇప్పటి వరకు మనుషుల మధ్య జీవించాక, లోభత్వం ఉన్నటువంటి వ్యక్తుల సహవాసము పనికిరాదు. సహవాసం ఎవరితోనే చేయండి, సహాయం తీసుకోబాకండి. లోభత్వం ఉన్నవాడు నీకు నిజమైన అవసరాలలో ఏ విధంగానూ సహాయపడ్డు, పైకి ఊరికిన నీతో మాట్లాడటం, ఖర్చు లేని పనులు చేస్తాడు. అది కూడా తనకు ఖాళీ ఉంటే ఎప్పుడైనా ఆ పని మీద ఈ ఊరు వస్తే మీకోసమే వచ్చానని ఒకసారి కలిసి వెళ్ళటం, ఏదో పని మీద వచ్చాను కాబట్టి కనపడటం, లేదా నువ్వేదో పని మీద మా ఊరు వచ్చావు కాబట్టి ఒకసారి పలకరిస్తే ఎందుకైనా మంచిదిలే, దేనికైనా ఉపయోగపడతాడని. ఇలాంటి లోభత్వం ఉన్నవాళ్ళు శారీరక శ్రమ కూడా చేయరు, అంటే ఆ సహాయం కూడా చేయరు. నీకు నీ దగ్గర 100 రెట్లు సహాయాలు పొందితే నీకు ₹1 సహాయం చేస్తారు వీళ్ళు. లోభత్వం అంటే ఇది. మనుషులందరూ చేస్తారు ఏదో సహాయం, కానీ నీకు ₹1 సహాయం చేయాలంటే వాళ్ళు, నువ్వు వాళ్ళకి ₹100 ₹1000 సహాయం చేసి ఉంటే, అది కూడా ఎప్పుడన్నా వాళ్ళకు కుదిరితే, వీలైతే, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకపోతే, వాళ్ళకి అసలు శ్రమని అనిపించకపోతే అప్పుడు చేస్తారు. చాలా మంది నీకు ఖర్చు లేని శ్రమ లేని సహాయాలే చేస్తారు. అటువంటి వాళ్ళ సహాయం ఎప్పుడు తీసుకోకు. తీసుకున్నావా వాళ్ళు నిన్ను చాలా వాడుకుంటారు. మళ్ళీ నిన్ను వాళ్ళు వాడుకునే విధానం చాలా దారుణంగా ఉంటుంది. 1. 2, సహాయ సహకారాలు దుర్మార్గుల దగ్గర తీసుకోబాక. వాళ్ళు దుర్మార్గులు అని తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో తీసుకోబాక. ఎందుకంటే వాళ్ళు నీకు చెడు కూడా చేస్తారు. అసూయాపరులు, ఈర్ష్యాగ్రస్తులు, ఇటువంటి వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోకూడదు. కర్ణుడికి విలువిద్య బాగా వచ్చు, ఆయనకి ఇంట్రెస్ట్. ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి నేర్పమని అడిగాడు. సరే, ద్రోణాచార్యుడు నేనేదో ఇక్కడ రాజ కుటుంబీకులకు నేర్పుతున్నానని నేను నేర్పలేదు. తర్వాత పరశురాముడు దగ్గరికి వెళ్ళి నేర్పమని అడిగాడు. పరశురాముడు బ్రాహ్మణులకు నేర్పుతాడు అనేటువంటిది విన్నాడు ఆయన. ఎవరో చెప్పారు, విన్నాడు ఆయన. ఈయన అక్కడికి వెళ్ళి అబద్ధం చెప్పాడు, నేను బ్రాహ్మణుణ్ణే అని. మొత్తం విలువిద్య అంతా బ్రహ్మాండంగా నేర్చుకున్నాడు. చాలా చక్కటి శిష్యుడు, పరశురాముడిని మెప్పించాడు కూడా. అయితే ఒక సందర్భంలో ఈయన బ్రాహ్మణుడు కాదు అనేటువంటి విషయం పరశురాముడికి తెలిసింది. అప్పుడు ఆయన శాపం పెట్టాడు, నేను నేర్పిన విలువిద్య అంటే అబద్ధంగా, అసత్యంగా, మోసంగా నేర్చుకున్నావు కనుక ఈ విలువిద్య నీకు అవసర సమయాలలో పనికి రాకుండా పోద్దు, మర్చిపోతావని శాపం పెట్టాడు. కొన్ని అస్త్రాలు మర్చిపోతావు నువ్వని. కానీ నిజంగా అద్భుతమైన విలువిద్య నేర్చుకున్నాడు. తర్వాత అతను అంటే ఒక లేని పేదరికపు కుటుంబంలో పెరిగాడు కర్ణుడు. అంటే కుటుంబం అదే అనుకోవాలిగా, కాదు ఎవరికి పుట్టాడు ఈ స్టోరీలు వదిలేండి, తను ఎక్కడ పుట్టి పెరిగాడు అదే. అక్కడ చిన్న పని చేసేవాళ్ళ కుటుంబం, ఏదో రథాలు గుర్రాలు అవన్నీ తోలి రాజులకు సహాయం చేసేవాళ్ళ కుటుంబంలో పుట్టాడు, అక్కడే పెరిగాడు. కానీ విలువిద్య బ్రహ్మాండంగా నేర్చుకున్నాడు. అందువలన ఆ విలువిద్యకి రాజకుటుంబీకులైనటువంటి రాజ్యాన్ని పరిపాలించాల్సినటువంటి కౌరవులు, పాండవులు పిల్లలగాళ్ళు విద్యలు నేర్చుకొని పెద్దవాళ్ళు అయ్యి ఆ విద్యా ప్రదర్శన చేస్తున్నారు. దానికి మొత్తం రాజ్యంలోని ప్రజలందరూ ఆహ్వానింపబడ్డారు. వాళ్ళ ముందు ప్రదర్శిస్తున్నారు వీళ్ళు నేర్చుకున్న విలువిద్యలు కానీ మిగిలిన విద్యలు కానీ. అక్కడికి వచ్చాడు కర్ణుడు. అది రాజకుటుంబానికి సంబంధించింది. ఇప్పుడు రాజకుటుంబం తర్వాత వారసులుగా రాజ్యాన్ని పరిపాలిస్తారు కనుక వాళ్ళకి విద్యలు కావాలి. కానీ కర్ణుడిలో ఒక ఆక్రోశం, ఉక్రోశం ఇవన్నీ ఉన్నాయి. నాకు కూడా వచ్చాయి. కొందరు అనవసర గుర్తింపులు కోరుకుంటూ ఉంటారు అనమాట. అటువంటి స్వభావం మనకుంటే చాలా ప్రమాదానికి దారితీస్తుంది అనడానికి ఇదే ఉదాహరణ. అనవసర సహాయాలు అంటే ఏంటో తెలుసుకోవాలి ఇక్కడ.
ఇప్పుడు కర్ణుడు వెళ్ళి నేను కూడా విలువిద్యను ప్రదర్శిస్తాను, ఇక్కడ నాకు కూడా అవకాశం ఏమంటే నేను అర్జునుడి కంటే బాగా విలువిద్యను ప్రదర్శించగలను. ఎందుకంటే అప్పట్లో విలువిద్య బాగా ప్రదర్శించగలిగిన వాళ్ళు, బాగా నేర్పరులు ఎవరంటే అర్జునుడు అనే పేరు ఉండేది ప్రపంచంలో. అందుకని అర్జునుడిని బీట్ చేసి పేరు తెచ్చుకోవాలని ఈయనేంటి ఇంతకే ఒక పేదరికపు కుటుంబం, రాజవంశానికి అసలు ఈయనకి సంబంధమే లేదు. అప్పుడు వాళ్ళు చెప్పారు, నాయన ఇది రాజులు వీళ్ళు పరిపాలించాలి కాబట్టి, వీళ్ళు ప్రభువులుగా ఉంటారు కాబట్టి వాళ్ళు నేర్చుకున్న విద్యలు సరదాగా ప్రజల ముందు చూపిస్తున్నారు, రేపొద్దున వీళ్ళు పరిపాలిస్తారు, నీకెందుకు ఈ గోల, వీళ్ళతో నీకు పోటీ ఏంటి అని చెప్పి ఆయన సముదాయించి వెళ్ళిపోమన్నారు. అంటే పోటీ పడటానికి అసలు అవసరత లేదు ఇక్కడని, ఇది పోటీ కాదని, వీళ్ళు ప్రదర్శన అంతే, రాజకుటుంబీకులు నేర్చుకుంది. అయితే కౌరవుల్లో దుర్యోధనాదులు అంటే వాళ్ళ అన్నదమ్ములందరికీ పాండవులు అంటే ఒక రకమైన ఈర్ష్యాసూయులు ఉన్నాయి. అది చిన్నప్పటి నుంచి కొనసాగుతుంది. ఇప్పుడు కౌరవుల్లో అర్జునుడికి సాటి అయిన వాడు లేడు. అందుకని వెంటనే దుర్యోధనుడు కర్ణుడిని మా పక్షంలో పెట్టుకుంటున్నాం, కర్ణుడిని రాజ్యాన్ని చేస్తున్నాం, అంగరాజ్యం ఇచ్చి రాజుగా చేస్తున్నాం, మాతో కలుపుకుంటున్నాం, మా వైపు ఉంటాడు, ఇప్పుడు అతను కూడా ప్రదర్శించవచ్చు అన్నాడు. జాగ్రత్తగానండి, ఇక్కడ కర్ణుడిది కీర్తికాంక్ష. ఇప్పుడు రాజులు వాళ్ళు, ఇప్పుడు మనం కూడా ఉన్నాం, ఎవరో కోటేశ్వరులతో పోల్చుకొని ఆ వస్తువులు మనకు లేవు, ఈ వస్తువులు మనకు లేవు, లేదా పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో పోల్చుకొని అలాంటి భార్య లేదు, ఇలాంటి భర్త లేడు అన్న వాళ్ళందరూ తప్పులు చేస్తుంటారు. శారీరక తప్పులు చేసేవాళ్ళందరూ వాళ్ళే. అలాగే వస్తుపరమైనటువంటి మానసిక బాధలు అలాంటిది లేదు, ఇలాంటిది లేదని అప్పులు చేసి మీరు కొనేసుకుంటూ ఉంటారు, తప్పులు చేసి మరి డబ్బు తెచ్చి కొనేసుకుంటూ ఉంటారు. అసలు పక్కకి ఎందుకు చూస్తున్నావు, నీకు ఉన్నదాంతో కదా నువ్వు బతకాలి. అందుకని అనవసర సహాయాలు తీసుకుంటారు. అప్పులంటే అనవసర సహాయాలే. అప్పు చేయొచ్చు, ప్రాణాపాయ పరిస్థితుల్లో అప్పు చేయొచ్చు, లేదు పిల్లల చదువు సంఖ్యలకి ఆగిపోతాయి అంటే అప్పులు చేయొచ్చు, చదివించవచ్చు, తర్వాత వాళ్ళు కట్టుకుంటారు, తీర్చుకోవడానికి తాపత్రయపడవచ్చు. అభివృద్ధి పదం వైపు వెళ్ళే అత్యవసరాలకు మాత్రమే తప్పులు చేయాలి. మళ్ళీ అప్పులు చేయాలి. అప్పులు చేసి మళ్ళీ నేనేదో వ్యాపారాలు పెట్టేసి గడించేస్తానని అప్పులు చేయకూడదు. గడించకపోతే ఉన్నది కూడా పోతే, లేదా జైల్లో పెడతారు తీసుకెళ్ళి కట్టకపోతే. అందుకని విధానం ఉంది, అది కూడా సహాయాలేగా, అప్పులన్నీ సహాయాలే. అలా పోల్చుకోకూడదు ఎవరితో. ఈ కర్ణుడు నిరంతరం పోల్చుకుంటాడు, తాను గొప్పోడిని అని చాటి చెప్పాలనుకుంటా ఉంటాడు. ఎవరికి చెబుతావు నువ్వు గొప్పోడు అని? అసలు ఏంటి ఆ గుణం, ఏంటి ఆ బుద్ధి ఏంటి? వీళ్ళు అనవసర సహాయాలు తీసుకుంటారు. వీడికి ఒక దుర్మార్గుడు తగిలాడు, ఆ దుర్మార్గుడు దుర్యోధనుడు. అసలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు, అర్జునుడికి సమమైనోడు మన దగ్గర లేడు అని. ఇప్పుడు కర్ణుడు తనలో ఉన్నటువంటి కీర్తికాంక్షకి, తను పేదరికంలో ఉన్న ఒక సామాన్య కుటుంబీకుడైనా కూడా తనలో ఉన్నటువంటి కీర్తికాంక్షకి, నేను అర్జునుడి కంటే తక్కువేమీ కాదు, విలువిద్యలో నేను కూడా గొప్పవాణ్ణి అనేటువంటి ఒక భావనకి, అహంకార భావనకి, కీర్తికాంక్షకి సహాయంగా దుర్యోధనుడు దొరికాడు. వాడు అహంకారి, ఇద్దరు అహంకారులే. ఇక్కడ దుర్యోధనుడికి అర్జునుడికి సాటి అయిన వీరుడు తమ వైపు లేడు అనేటువంటిది ఉంది ఎప్పటి నుంచో. కాబట్టి వీళ్ళిద్దరూ కలిశారు. ఇప్పుడు ఇది సహాయం. రాజ్యం ఇచ్చాడు, రాజుని చేశాడు, వాళ్ళ తరపున పెట్టుకున్నాడు, కౌరవుల్లో చేర్చుకున్నాడు. కాబట్టి అతను కూడా ఇప్పుడు విలువిద్యా ప్రదర్శనకు అర్హుడే అని చెప్పాడు. అక్కడ సహాయంతో మొదలైనటువంటి కర్ణ దుర్యోధనుల మైత్రి, కొన్ని దుష్ట సహవాసాలు ఇలా మొదలవుతాయి. అది ఎంత దూరం వెళ్ళింది అంటే కురుక్షేత్ర మహాసంగ్రామానికి దారితీసింది. అది దారితీసి అందులో చనిపోయారు కాని వాళ్ళు మైత్రిని వదల్ల, స్నేహాన్ని వదల్ల. కానీ అది స్నేహమా? మీరు ఒకసారి ఆలోచించండి. స్నేహం ఎప్పుడు గొప్పదే, స్నేహం ఎప్పుడు మంచిదే, మనం కూడా స్నేహాలు చేయాలి. ఇక్కడ సహాయమే. దుర్యోధనుడు సహాయం తీసుకున్నాడు కర్ణుడు, అందుకు కృతజ్ఞతగా దుర్యోధనుడు కొరకు చచ్చిపోయాడు, దుర్యోధనుడు కొరకు అడ్డమైన చెడ్డ పనులు చేశాడు, దుర్యోధనుడిని మెప్పించడానికి ఏం అవసరం అవన్నీ చేశాడు. దీనికి కారణం ఏంటి? కేవలము తన కీర్తికాంక్ష. అక్కడ సహాయ అవసరం కూడా కర్ణుడికి లేదు. దుర్యోధనుడు ఎందుకు సహాయం చేశాడు? కేవలము తనకి అవసరత ఉంది, అవసరార్థం సహాయం చేశాడు కర్ణుడికి. అర్జునుడికి పోటీ ఒకళ్ళు కావాలి తనకని.
నిజంగా ఇద్దరు ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. దుర్యోధనుడికేమో అర్జునుడికి పోటీకి ఒకళ్ళు కావాలి, దొరికాడు కర్ణుడు. కర్ణుడికేమో తన గొప్పతనాన్ని ప్రదర్శించుకోవాలి, దానికి అవకాశం ఇచ్చాడు, స్టేజ్ ఇచ్చాడు దుర్యోధనుడు. ఇప్పుడు ఒకళ్ళొకళ్ళు అంటే రెండు అహంకారాలు, రెండు కీర్తికాంక్షలు, రెండు గుర్తింపు స్వభావాలు, రెండు అహంకారపు దుర్మార్గ స్వభావాలు కలిసి ఒక మహాసంగ్రామానికి దారితీసినాయి. అదే కురుక్షేత్ర మహాసంగ్రామం. సుమారు 67 కోట్ల మంది చనిపోయారు. సుమారు అంటున్నా, మీరు ఈ పదాలు అక్షరాలు ఎక్కడన్నా చదివి తప్పు చెప్పాడు అనుకోబాక, నేను సుమారుగా చెబుతున్నా. 67 కోట్ల మంది చనిపోయారు ఆ సంగ్రామంలో. దుర్యోధనుడు చనిపోయాడు, కర్ణుడు చనిపోయాడు, చెడ్డవాళ్ళు అందరూ చనిపోయారు. మూలకారకులైన వాళ్ళందరూ చనిపోయారంటే స్నేహాలు కానీ సహాయాలు కానీ మనకు మనం ముప్పు తెచ్చుకునే వాళ్ళతో చెడ్డవాళ్ళతో చేయకూడదు, చెడ్డవాళ్ళకి సహాయాలు చేయకూడదు, చెడ్డవాళ్ళని సహాయాలు కోరకూడదు. కర్ణ దుర్యోధనుల మైత్రి దీన్ని చెబుతుంది. ఇలా అసలు మనకి ఎన్నో ఉంటాయి చరిత్రలో. ఈ చరిత్రల్ని మనం ఉదాహరణలుగా తీసుకొని మన జీవితంలో ఆచరించుకోవాలి. అంటే మన వ్యసనాలకు సహకరించే మిత్రులతో మైత్రి చేయకూడదు. వీళ్ళు చెడ్డవాళ్ళు అని తెలిసినా మనకు వాళ్ళు సహాయపడతారు. చెడ్డవాడు కూడా సహాయపడతాడు, కానీ అంతకంటే ఎక్కువ మంది వాడుకుంటాడు. కాలక్షేపం కోసం స్నేహాలు చేస్తూ ఉంటారు, సినిమాల షికారుల కోసం స్నేహాలు చేస్తుంటారు, వ్యసనాల కోసం స్నేహాలు చేస్తుంటారు. ఈడికి లేనప్పుడు ఆడి తాగిస్తాడు, ఆడికి లేనప్పుడు ఈడి తాగిస్తాడు. చెడ్డ పనుల కోసం సహవాసాలు చేస్తుంటారు. సహవాసము అనేది ఎలా ఉండాలి అంటే, సహాయము అనేది ఎలా తీసుకోవాలంటే మంచి వాళ్ళ దగ్గర తీసుకోవాలి, మంచి కోసం సహవాసం చేయాలి. మంచి వాళ్ళతో కలిసి సహవాసం చేసినప్పుడు ఇచ్చిపుచ్చుకునే సహాయాలు ఇద్దరికీ ఉంటాయి. మానవుల మధ్య సహాయం లేకుండా కుదరదు, ఇచ్చిపుచ్చుకోవటం ఎప్పుడు ఉంటుంది. మంచి వాళ్ళు ఇచ్చిపుచ్చుకోవటాలు ఎలా ఉంటాయంటే, ఒక మంచితనంలో మంచి వాళ్ళ ఇచ్చిపుచ్చుకోవటాలు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు పోటీ పెడతారు మంచితనంతో పోటీ పెడతారు. నువ్వు నాకు సహాయం చేసావు, అయ్యో నేను ఎలా మర్చిపోతాను నీ సహాయాన్ని, నీకు అంతకంటే ఎక్కువ సహాయం చేస్తాను. నువ్వు నాకు మేలు చేసావు, అయ్యో ఎలా మర్చిపోతాను ఆ మేలుని, నీకు అంతకంటే ఎక్కువ మేలు చేస్తాను. అలా జీవితం మొత్తం పోటీ పడుతూ ఉంటారు ఒకరికొకరు. ఇటువంటి వాళ్ళు భార్యాభర్తలైతే, ఇటువంటి వాళ్ళు తల్లిదండ్రులు పిల్లలైతే, ఇటువంటి వాళ్ళు అన్నదమ్ములైతే, ఇటువంటి వాళ్ళు స్నేహితులైతే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అదే ఇటువంటి వాళ్ళు అందరూ అవ్వకూడదు, మనుషులు అవ్వచ్చు. అవ్వాలంటే ఒకటే, మంచి వాళ్ళతో సహాయం పొందండి, మంచి వాళ్ళకి సహాయం చేయండి, అదే స్నేహం అవుతుంది. ఇంకా సహాయాలు తీసుకునేటప్పుడు ఒకవేళ స్నేహం ఉండకపోవచ్చు, ఎప్పుడూ మంచి వాళ్ళ దగ్గరే తీసుకోండి సహాయం. ఇచ్చి మర్చిపోయేవాడై ఉండాలి. స్త్రీలైనా పురుషులైనా సహాయ సహకారాలు అందించేవాళ్ళు, మీకు పలానా సహాయం మేము చేశాము అని ఊరు వాడ చెప్పుకునేవాళ్ళు, డప్పు కొట్టుకునేవాళ్ళు, అంటే కీర్తికాంక్ష కోసం సహాయాలు చేస్తూ ఉంటారు. సహాయాలు చేస్తున్నట్టు నటిస్తూ ఉంటారు. పేద సాధలకు అన్నదానాలు చేస్తున్నట్టు, ఇతరులకి ఏదో సంథింగ్, లేని వాళ్ళకి బట్టలు పెడుతున్నట్టు, అనేక రకాల మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్టు ప్రపంచంలో కనపడుతూ ఉంటాయి. ఇవన్నీ కీర్తికాంక్ష కోసం వాళ్ళ బోర్డులు పెట్టుకు చేస్తూ ఉంటారు. లేదా తమను అనుసరించే వాళ్ళకి కొంతమంది సహాయం చేస్తూ ఉంటారు. వీళ్ళు అహంకారులు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది. కొంతమంది వీళ్ళని అనుసరించి అనుచర గణం ఉంటారు. కొన్ని కుటుంబాలకు కానీ కొందరు మనుషులకు కానీ, స్నేహితులుగా కావచ్చు, ఎవరైనా కావచ్చు, చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళకి డప్పు కొడుతూ ఉంటారు నిరంతరం. ఎందుకంటే వాళ్ళు వీళ్ళకి నిరంతర సహాయాలు చేస్తూ ఉంటారు, వాళ్ళకు ఉన్నటువంటి పవర్తో కానీ, ధనంతో కానీ, వాళ్ళకున్న వనరులు వసతులతో. అవి లేని వాళ్ళు వాళ్ళ చుట్టూ చేరి వాళ్ళు నిరంతరం పొగుడుతూ డప్పు కొడుతూ వాళ్ళు చేసిన ప్రతి పని మంచి పనిగానే ప్రజలకు తెలియజేస్తూ, ఇలాంటిది ఆధ్యాత్మిక మార్గాల్లో కూడా చూశాను. ఒక గురువు, సహజంగా గురువులంటే మంచిని బోధించేవాళ్ళు గురువులు అవుతారు, కానీ ఒక గురువు చేసిన తప్పులను కూడా సమర్థిస్తూ ఆ గురువు పక్కనే తిరిగేటువంటి సమూహాలు చూశాను. ఎందుకంటే ఆ గురువుకి రైట్ గానో లెఫ్ట్ గానో ముఖ్య పాత్రలో మేము ఉండాలి. అలా ఉండాలంటే నచ్చినా నచ్చకపోయినా ఆ గురువు చెప్పింది వినాలి, లేకపోతే అతను మన పక్కన గిసిరేస్తాడు, లేదా మన పక్కన గిసిరేస్తుంది అనేటువంటి స్వభావంతో తప్పులను ఒప్పుకొని కూడా, తప్పులు తెలిసి కూడా, తప్పులు వీళ్ళు గురువు చెప్పిన తప్పులు చేస్తూ కూడా, గురువు తప్పులు చేస్తున్నాడని తెలిసినా కూడా, తప్పంటే పెద్ద పెద్ద తప్పులు అక్కర్లా, చిన్న అసత్యం చాలు. ఆ లౌక్యము తెలివి తెలిసినా కూడా వాళ్ళకి సహకరిస్తూ ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులైనా.
అటువంటి సహకారాలు ఉండకూడదు. అంటే ఇవన్నీ సహాయ సహకారాలే. ప్రపంచంలో సహాయ సహకారములు లేకుండా జీవించడం కుదరదు. ఆఖరికి మన పరిపాలించే నాయకులు కూడా ఎవరు? మన నాయకులు పరిపాలిస్తున్నారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, అనేక మంది మంత్రులు, వీళ్ళందరూ ఎవరో ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్నారు. అంటే ప్రజలు ఓట్లతో సహాయం చేశారు వాళ్ళకి. మీరందరూ చక్కగా నాయకత్వం వహించి మమ్మల్ని పరిపాలించండి అని. అందుకే ఇంటింటికి తిరిగి నమస్కారాలు పెడతా ఉంటారు. బాబు ఓట్లేయండి, ఓట్లేయండి, మీకు ఆ సేవలు చేస్తాం, మీకు ఈ సేవలు చేస్తాం. పదవులు వచ్చినాక అధికారాలు చలాయిస్తారు, కానీ పదవి కోసం ఇంటింటికి తిరుగుతారు, రోడ్లమ్మడి తిరుగుతారు, నమస్కారాలు పెడతా తిరుగుతారు, తెలిసినోడికి తెలియనోడికి. ప్రపంచం అంతా సహాయ సహకారాల మీదే ఆధారపడి ఉంటుంది. సహాయ సహకారాలు చూడండి ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం, మనం భూమి మీద నివసిస్తున్నాం. భూమి తిరిగి మన నుంచి ఏమైనా ఆశిస్తుందా? ఎన్నో మొక్కలు, వాటి జీవితమే ఇతరులకు ఉపయోగపడటం. మొక్కలోని అన్ని భాగాలు మనుషులకు ఉపయోగపడతాయి. ఆఖరికి ఎండు పొలంలో మంటలుగా పొయ్యిల్లో పెట్టుకోవడం లేని వాళ్ళు అక్కడి నుంచి, ఎండు పొలాల దగ్గర నుంచి మానవ జీవితంలో మొత్తం మానవ జీవితం నడవటానికి, పశుపక్షాదుల జీవితాలు నడవటానికి, అనేక జంతువుల జీవితాలు నడవటానికి మొక్కలే కారణం. అసలు మనకు ఆక్సిజన్ మొక్కల నుంచే వస్తుంది. ప్రపంచంలో తయారవుతున్న పనికిరాని, అంటే మానవులకు పనికిరాని కార్బన్ డైఆక్సైడ్ అంతా మొక్కలు పీల్చుకుంటున్నాయి. ఆహార ధాన్యాలు మొక్కల నుంచే వస్తున్నాయి. వాటి జీవితం అవి జీవిస్తున్నాయి. జీవించటమే ఇతరులకు మేలుగా ఉంది. సూర్యుడు ఉండటమే ఇతరులకు మేలుగా ఉంది. నీరు ఉండటమే ఇతరులకు మేలుగా ఉంది. భూమి ఉండటమే ఇతరులకు మేలుగా ఉంది. పంచభూతాలు ఉండటమే ఇతరులకు మేలుగా, సహాయంగా ఉంది. బతికించేస్తున్నాయి అసలు మొత్తం సృష్టిని. అలా సహాయాలు ఎవరి నుంచి తీసుకోవాలంటే, కొంతమంది స్వతహాగా జీవించటమే మంచిగా జీవిస్తారు. అటువంటి వాళ్ళ దగ్గర ఎటువంటి సహాయాలు తీసుకున్నా ఎటువంటి ప్రాబ్లం లేదు. మంచి వాళ్ళ దగ్గర సహాయాలు తీసుకోవాలి. దుష్టుల సహాయం ఎప్పటికీ ప్రమాదమే, తిరిగి మళ్ళీ చెల్లించవలసి వస్తుంది. అంతకంటే ఎక్కువ మన నుంచి వాళ్ళు ఆశిస్తారు. ఇప్పుడు కర్ణుడు, దుర్యోధనుడు ఇద్దరు ఒకరికొకరు చేసుకున్న సహాయ సహకారాలు మొత్తం సర్వనాశనానికి దారితీసినాయి, వినాశనానికి దారితీసినాయి. అందరూ చనిపోయారు. అదే విషయంలో పాండవులు ఎప్పుడు కృష్ణుడి సహాయ సహకారాలు అడిగేవాళ్ళు. ఎప్పుడు కృష్ణ భగవానుడు సహాయ సహకారాలు అడిగేవాడు. అంటే మంచి వాళ్ళ సహాయ సహకారాలతో ఉన్నారు వాళ్ళు. అందుకే ఎన్ని కష్టాల్లో అయినా, ఎన్ని నష్టాల్లో అయినా, ఎన్ని బాధల్లో అయినా తప్పులు చేయలే, వాళ్ళు పొరపాట్లు చేయలే. ధర్మ జీవితాన్ని గడిపారు, ధర్మంగానే యుద్ధం చేశారు. ఆ ధర్మ యుద్ధంలో వాళ్ళ రాజ్యం వాళ్ళు గెలుచుకున్నారు. ధర్మ జీవితం గడిపే వాళ్ళు ఎప్పుడు మంచి వాళ్ళతో గడుపుతారు. ఆధ్యాత్మికం మొత్తం మంచి, భక్తి మొత్తం మంచి, దైవం మొత్తం మంచి. అందుకని సహాయ సహకారాలు ఎటువంటి వాళ్ళ దగ్గర తీసుకోవాలి అన్నప్పుడు మంచి వాళ్ళ దగ్గర తీసుకోవాలి. సహాయం చేసి ఊరు వాడ చెప్పుకునే వాళ్ళ దగ్గర అసలు తీసుకోకూడదు. లోభత్వం ఉన్న వాళ్ళ దగ్గర అసలు సహాయం తీసుకోకూడదు. అహంకారుల దగ్గర అసలు సహాయం తీసుకోకూడదు. వీళ్ళందరూ దుష్టుల దగ్గర అసలు సహాయం తీసుకోకూడదు. దుర్మార్గుల దగ్గర అసలు సహాయం తీసుకోకూడదు. వీటన్నింటికి మీరు చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు వడ్డీ వ్యాపారస్తులు ఇంటింటికి తిరిగి డబ్బులు ఇస్తాం తీసుకోండి అని వాళ్ళే మన ఇంటి చుట్టూ తిరుగుతారు. ఇప్పుడు ఎన్నో ఫోన్లు, ఫైనాన్స్ కంపెనీలు మీకు అప్పులు ఇస్తాను తీసుకోండి అని ఎదురు బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు ఫోన్లు చేస్తుంటాయి. వన్స్ ఒకసారి తీసుకునేవారికి అప్పు తీసుకున్నాక మన ప్రాణం తీసేస్తారు. ఇక్కడ అధిక వడ్డీలు, వాళ్ళకి ఆ అధిక వడ్డీలు చెల్లించలేక మనుషులు పడే పాటలు. ఎదురొచ్చి మీకు వడ్డీలు ఇస్తామని చెబుతూ ఉంటారు, అప్పులు ఇస్తామని చెబుతూ ఉంటారు. అలాగే జీవితంలో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సహాయ సహకారాలు అందరికీ అవసరమే. అసలు సహాయ సహకారాలు అవసరం లేకుండా మనుషులు జీవించటమే కుదరదు. కానీ ఎటువంటి వాళ్ళ దగ్గర తీసుకోవాలంటే ఎప్పుడూ మంచి వాళ్ళ దగ్గర, ఎప్పుడూ ఒక వినయ స్వభావం, ప్రేమ స్వభావం ఉన్న వాళ్ళ దగ్గర, మంచి వాళ్ళ దగ్గర, సాత్వికుల దగ్గర సహాయం తీసుకోవాలి. కొంతమంది తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకే వాళ్ళని పెంచడమే ఉదారమైనట్టు, సహాయ సహకారాలు అన్నట్టు, ఎవరో ఇతరులకు మేలు చేసినట్టు మాకు రుణపడి ఉండండి, మాకు కృతజ్ఞతలు చూపండి అని కోరుకుంటూ ఉంటారు పెద్ద వయసు వచ్చినాక కూడా.
అటువంటి ఒకవేళ మీ బతుకు మీకు బతకటం వస్తే అటువంటి తల్లిదండ్రుల సహాయం తీసుకోబాకండి, అటువంటి అన్నదమ్ముల అక్క చెల్లెల సహాయం తీసుకోబాకండి. ప్రేమతో మనమంతా ఒక కుటుంబం అని చెప్పేవాళ్ళ సహాయమే తీసుకోండి. ఇప్పుడు కాదని ఒకవేళ మీ అవసరార్థం మీరు తీసుకున్న తర్వాత మీరు వాళ్ళ కింద బానిసలుగా బతుకుతున్నప్పుడు మీకు మనోవేదన కలుగుతుంది. అందుకే ఇటువంటి ప్రశ్నలు పుట్టుకొస్తూ ఉంటాయి. కొంతమంది డబ్బులు ఇచ్చి ఇబ్బంది పెడతారు, అధిక వడ్డీలకు ఇస్తారు, వడ్డీలు కట్టలేక. కొంతమంది ఇచ్చి ఊరు వాడమని అల్లరి చేస్తుంటారు. కొంతమంది ఎవరైనా సహాయ సహకారాలు చేశారు తీసుకున్నాం మనం అంటే వాళ్ళు నిజంగా మన మేలు కోరే వాళ్ళు అయి ఉండాలి, లేదా కనీసం మనకు దగ్గర బంధువులు కాదు మేలు కోరరు అనుకుంటే మంచి వాళ్ళు అయి ఉండాలి. అందుకని సహాయ సహకారాలు ఎక్కడ పడితే అక్కడ దొరికినాయి కదా అని తీసేసుకోబాకండి. కొంపలు మునిగిపోతాయి, జీవితాలు పాడైపోతాయి, మనసు శాంతి పాలైపోతాయి. ఇలా ఎన్నో సంబంధ బాంధవ్యాల్లో ఎంతో మందికి సహాయ సహకారాలు చేసి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, సహాయ సహకారాలు పుచ్చుకొని నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకని మంచి మనస్తత్వంతో ఉన్న వాళ్ళ దగ్గరే సహాయ సహకారాలు తీసుకోండి. కుటుంబ సభ్యుల్లో కూడా మన సొంత వాళ్ళని ఉంటారు. ఇప్పుడు భార్య ఉంటుంది, ఓ భర్త ఉంటాడు, వచ్చేసిన జీవితం ముడిపడిపోయింది, ఏం చేయగలం? ఏమి చేయలేం. కానీ స్వభావ రీత్యా ఎప్పుడూ వాళ్ళు ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు. ఒక కపటత్వం ఉంటుంది వాళ్ళలో. వాళ్ళు భార్యాభర్తలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, తల్లి పిల్లలు కావచ్చు, తండ్రి పిల్లలు కావచ్చు. ఒక కపటత్వాన్ని అనేది మనిషి స్వభావంలో ఉండిపోయింది. అటువంటి వాళ్ళందరి మధ్య ఘర్షణలు అవుతూ ఉంటాయి, కానీ ఇచ్చిపుచ్చుకోవటాలు తప్పదు. అటువంటి వాళ్ళ జీవితాలన్నీ కలహాలతో నడుస్తూ ఉంటాయి. తండ్రి కొడుకులకు పడదు నిరంతర ఘర్షణలు, తల్లి కూతుళ్ళకి తల్లిదండ్రులు పిల్లలకు పడదు నిరంతర ఘర్షణలు, భార్యాభర్తలు నిరంతర ఘర్షణలు, అన్నదమ్ములు అక్క చెల్లెలు కలిశారంటే ఘర్షణలు వచ్చేస్తుంటాయి. కారణం ఏంటంటే అహంకారులు. ఏదో తెలియని అహంకారం, ఏదో తెలియని కపటత్వం ఉంటుంది వాళ్ళలో. సొంత వాళ్ళను కూడా వాళ్ళు చాలా ఇబ్బందికి గురి చేస్తుంటారు. అది మాటలతో కావచ్చు, చేతలతో కావచ్చు, పనులతో కావచ్చు. ఒక కపటత్వం దాసేస్తూ ఉంటారు. కొంత చెబుతారు, కొంత చెప్పరు, అరమరికలు లేకుండా ఉండరు. అటువంటి వాళ్ళు ఒకవేళ సొంత వాళ్ళే అయితే వాళ్ళని ఉపయోగించుకోవటం తక్కువ ఉపయోగించుకోండి. అవసరార్థం మాత్రమే, తప్పదు ఇక కలిసి బతకాలన్నప్పుడు ఆ అవసరార్థం మాత్రమే ఉపయోగించుకోండి. మీతో మీరు, మీలో మీరు ఉండటం నేర్చుకోండి. అదే ఆధ్యాత్మికత, అదే ఆధ్యాత్మిక సాధన. సహజంగా కుటుంబ సభ్యులందరూ కలిసిమెలిసి ఉండాలి, ప్రేమపూరితంగా ఉండాలి, ఒకళ్ళకొకళ్ళు సహాయ సహకారాలతో ఉండాలి. జీవితం మొత్తం కలిసి జీవించేటువంటి బంధం, భార్యాభర్తల బంధం, తల్లిదండ్రులు పిల్లల బంధం, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ బంధం. కానీ కుతంత్రాలన్నీ మనుషుల్లోనే ఉండేది. అందుకని ఇటువంటి వాళ్ళల్లో కుతంత్రాలు ఉన్న వాళ్ళు సొంతోళ్ళే అయినా సహాయ సహకారాలు వాళ్ళు తీసుకోబాకండి. నాకు తెలిసినటువంటి మా వాళ్ళే ఉన్నారు, మా బంధువులే ఉన్నారు, నిరంతరం మనం వాడుకుంటారు, మనకి ఏ విధంగానూ సహాయపడరు. నిరంతరం మనల్ని వాడుకుంటారు, వాడుకుంటానికి గుర్తొస్తాం మనం, కానీ ఏ విధంగానూ సహాయపడరు. అయితే మనం కొడుకుగా ఉన్నామో, కూతురుగా ఉన్నామో, తండ్రిగా ఉన్నామో, తల్లిగా ఉన్నామో, భార్యగా ఉన్నామో, భర్తగా ఉన్నామో, అన్నగా ఉన్నామో, చెల్లిగా ఉన్నామో, ఏ బంధంలో ఉన్నామో, బంధంలో ఉన్నాం కనుక ఆ బాధ్యతను చేద్దాం. తిరిగాళ్ళు మనకు చేయాలని అసలు కోరుకోదు. ఎందుకు ఇవన్నీ చెబుతున్నానంటే, మీరు ఎన్ని చేసినా ఎలా నడిచినా సహాయ సహకారాలు ఒకళ్ళకొకళ్ళు ఉండి ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవించేలా ఏర్పాటు చేసిందే సృష్టి, నేచరు, విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి. దాన్ని దేవుడు అని పిలుచుకుంటున్నారు. ఇందులో ధర్మపరులకు ఎప్పుడూ కూడా నేచర్ సహకరిస్తుంది. మీ సొంతోళ్ళు మిమ్మల్ని మోసం చేసినా, ఇబ్బంది పెట్టినా, మీ సహాయాలు తీసుకొని మీకు సహాయాలు చేయకపోయినా, వాళ్ళు బంధుమిత్రులైనా బయటోళ్ళైనా, మీ మంచితనం మిమ్మల్ని ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటుంది. అది చెప్పబడింది సృష్టిలో. మనకు మానసికంగా అయ్యో నా సొంత వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని బాధ కలగొచ్చు, కానీ ఎప్పుడూ మంచి రక్షింపబడుతుంది. ఎప్పుడూ మంచికి రక్షణ ఉంది, దైవ రక్షణ ఉంది. ఆ దైవము అన్నప్పుడు అది విశ్వశక్త, ప్రకృతి శక్త, సృష్టి శక్త, ఆత్మశక్త, లేదా మీ దేవుడు, మీ దేవత ఏదైనా అనుకోండి. దానికి మహాత్ములు చెప్పారు, ధర్మో రక్షతే రక్షిత. ఇంకోటి ఏంటంటే, ప్రపంచంలో ఎంత చెడ్డవాళ్ళైనా సహవాసానికి, నమ్మకానికి, పనులకి, దేనికైనా మంచి వాళ్ళని కోరుకుంటారు.
ఒక దొంగ కూడా తనకు దగ్గర మంచివాడు ఉండాలని కోరుకుంటాడు. అది తనకి ఒక దొంగ కూడా తనకి భార్యగానో భర్తగానో లేదా తన దగ్గర పనిచేసేవాడు గానో స్నేహితుడు గానో తన జీవితంలోకి వచ్చే ఎవరైనా మంచివాళ్లే రావాలని కోరుకుంటాడు. దొంగ రావాలని కోరుకోడు. కాబట్టి ఎప్పుడు కూడా సహాయ సహకారాలు మంచి వాళ్ళకి చేయండి, సహాయ సహకారాలు మంచి వాళ్ళ నుంచే తీసుకోండి. అప్పుడు జీవితాలు హాయిగా ఉంటాయి. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలుగా చెప్పుకోవచ్చు, కానీ మనకు ఆ దుర్యోధనుడు కర్ణుడు చాలు, ఇంకెవరు అక్కర్లా. ఇక్కడ రావణాసురుడు తమ్ముడైన విభీషణుడు ఒక ఆయన ఉన్నాడు. లంకలో అందరూ రావణాసురుడికి సపోర్ట్ చేశారు సీతమ్మ తల్లిని ఎత్తుకొచ్చేస్తే. ఎందుకంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నారని. వాడు అపరిమిత బల సంపన్నుడు, అక్కడెక్కడ కొట్టుకొచ్చేసి తమ రాజ్యంలో అందరికీ పెడుతున్నాడు. లంకా నగరాన్ని కాంచన లంక అంటే బంగారంతో నిర్మించాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ సుఖభోగాలుగా ఎవరెవరిని కొట్టుకొచ్చేస్తున్నాడు అంతే. కానీ విభీషణుడు ధర్మాత్ముడు. అతను ధర్మం చెప్పాడు, అన్నయ్య తప్పు నువ్వు చేస్తుంది. శ్రీరామచంద్రుల వారికి ఆయన భార్యను అప్పగించే పరస్త్రీని అలా ఎత్తుకురాకూడదు, తప్పని. వాడు పొమ్మన్నాడు. అప్పుడు విభీషణుడు రాముడు శరణు కోరాడు, సహాయం అంటే, అయ్యా నన్ను మా అన్నయ్య పొమ్మన్నాడు, అందుకని నాకు దిక్కులేదు ఇటు వచ్చేసాను అన్నాడు. రాముడు శరణిచ్చాడు. ఒకవేళ రావణాసురుడిని చంపితే రాజ్య పట్టాభిషేకం విభీషణుడికి అని చెప్పాడు. మాకు లంకతో పనేం లేదు, లంకని ఒకవేళ మనం యుద్ధం చేసి రావణాసురుడిని చంపేస్తే లంక మిగిలిపోద్ది, లంకను పరిపాలించాల్సిన వాళ్ళు ఉంటారుగా. అప్పుడు విభీషణుడికే పట్టాభిషేకం చేసి వెళ్ళిపోదాం, మంచోడు ఎత్తున్నాను. ఒక సందర్భంలో రావణాసురుడికి చెప్పాడు రాముడు, అయ్యా నీ లంకా నగరాన్ని నీకు అప్పగించి వెళ్ళిపోతాను, సీతమ్మ తల్లిని నాకు అప్పచెప్పాను, నాకు ఇచ్చేసేయమని. వాడు ఇవ్వలేదు. ఇక్కడేమో రాముడు విభీషణుడిని లంకకి రాజుగా ప్రకటించేశాడు. అప్పుడు పక్కన ఉన్నటువంటి లక్ష్మణుడు మరికొందరు అడిగారు, లక్ష్మణుడు అనుకుందాం, అడిగాడు, అన్నయ్య విభీషణుడికి లంకా రాజ్యం ఇచ్చేస్తా అన్నావు కదా, ప్రకటించేసావు కదా, మరి ఒకవేళ రావణాసురుడు యుద్ధం చేయకుండా ఉండుంటే, ఇప్పుడు నీ మాటలకు ఒప్పుకుంటే, మరి ఆ లంకను రావణాసురుడే పరిపాలించుకుంటాడు కదా, అప్పుడు విభీషణుడికి మరి రాజ్యం ఎలా ఉంటుంది, రాజు ఎలా అవుతాడు అని. అప్పుడు చెప్పాడు, నా అయోధ్యను విభీషణుడికి ఇచ్చేసేవాడిని అన్నాడు. మంచివాళ్ళు అలా ఉంటారు, మంచివాళ్ళ సహాయాలు అలా ఉంటాయి, మంచివాళ్ళ మాటలు అలా ఉంటాయి. మంచివాళ్ళు ఎప్పటికీ మాట తప్పరు, చేదోడు వాదోడుగా జీవితం మొత్తం ఉంటారు. అలా రాముడి మంచితనాన్ని చూసి రాముడికి సహాయ సహకారాలు అందించడానికి వచ్చిన వాడు హనుమంతుడు. మీరు హనుమంతుడి చరిత్ర మొత్తం చూసుకోండి. సుగ్రీవుడి దగ్గర మంత్రిగా ఉన్నాడు ఆయన. అటువంటి మంత్రిగా ఉన్నటువంటి హనుమంతుడు ముందు రాముడు సుగ్రీవుడికి సహాయం చేశాడు. ఎవరి దగ్గరైనా సహాయం పొందే ముందు మనం ముందు సహాయం చేయాలి వాళ్ళకని రాముడు చూపించాడు. రాముడు ఆల్రెడీ బాధలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు. తన భార్యను ఎత్తుకుపోయారు, ఆవిడ ఎక్కడుందో కనుక్కోవాలి, దానికి సుగ్రీవ సహాయం కావాలి, వానరులను పంపాలి. అయితే ముందు సుగ్రీవుడు కూడా పాపం ప్రాబ్లంలో ఉన్నాడు, రాజ్యం కోల్పోయి ఉన్నాడు, భార్యను కోల్పోయి ఉన్నాడు. అందుకని ముందు సుగ్రీవుడికి సాయం చేసి వాలిని చంపి సుగ్రీవుడికి రాజ్య పట్టాభిషేకం చేసి సుగ్రీవుడి భార్యను ఆయనకు అప్పగించి తర్వాత ముందు ఆయనకి మేలు చేసి ఆయనకి సహాయం చేసి తర్వాత ఆయన ద్వారా తాను మేలు పొందాడు రాముడు. ఆ సందర్భంగా ఆంజనేయుడు రాముడిని కలవటం జరిగింది. రాముడి గుణగణాలు తెలిసి రాముడికి దాసుడైపోయాడు. హనుమంతుడి గుణగణాలు చూసి రాముడు విపరీతమైనటువంటి ప్రేమతో హనుమంతుడిని దగ్గరికి తీసుకున్నాడు. ఇక జీవన పర్యంతము రాముడు హనుమంతుడు కలిసే ఉన్నారు. హనుమంతుడు రాముడితో ఉండిపోయాడు. అంత అద్భుతమైనటువంటి మంచి కలయికలు ఇవి. ఇద్దరూ అద్భుతమైన మంచివాళ్ళు. మంచివాళ్ళు విడిపోరు, ఇప్పుడు గర్వాహంకారాలు ఉండవు, ఇప్పుడు అలా కలిసిమెలిసి ఉంటారు. కానీ గమనిస్తే రామాయణం అంతా ఎక్కడా కూడా హనుమంతుడు అసలు ఎవరి సహాయం తీసుకోలే, తనే అందరికీ సహాయాలు చేశాడంతే. రాముడికి కూడా సహాయం చేశాడు తప్ప రాముడి నుంచి తిరిగేమి ఆశించలా. మళ్ళీ అలానే సహాయం చేశానని గొప్పలు చెప్పాల, రాముడు పాదాల దగ్గర వినయంగా కూర్చున్నాడు. అలానే మనకు సహాయం చేసిన వాళ్ళు మన పాదాల దగ్గర కూర్చోవక్కర్లా, కనీసం మన నెత్తికి ఎక్కకుండా, నా నెత్తి మీద కూర్చోకుండా మన వాళ్ళ పాదాల దగ్గర కూర్చోమనకుండా ఉంటే చాలు.
స్వయంగా తమ పిల్లల్ని కాళ్ళ దగ్గర కూర్చోమన్న తల్లిదండ్రులు చూశాను నేను. ఇక అంతకంటే అహంకారులు ఎవరుంటారు ప్రపంచంలో? ఎందుకంటే మేము పోషిస్తున్నాం, నేను డబ్బులు పెడుతున్నాం, మా దగ్గర అధికారాలు ఉన్నాయి, మా దగ్గర పవర్ ఉంది, హోదాలు ఉన్నాయి, ఆఫ్టర్ ఆల్ మీరంతా అని పిల్లల్ని ఇష్టమైతే ఉండండి లేకపోతే పొమ్మన్న తల్లిదండ్రులను చూశాను నేను, స్వయంగా చూశాను నేను. అటువంటి స్థితుల్లో రాముడు ఎక్కడా, హనుమంతుడు ఎక్కడా మనం నేర్చుకోవాల్సిందేంటి? సొంత బిడ్డలనే కాళ్ళ దగ్గర కూర్చోండి చెప్పినట్టేనండి, లేకపోతే బయటకు పోండి, మీకు ఆస్తులు ఇవ్వం, మీకేమి ఇవ్వం, డబ్బులు ఇవ్వం, మీకు మాకు అసలు సంబంధమే లేదు అని అధికారం సాగుతుంది కదా అని చలాయించుకున్న తల్లిదండ్రులను చూశాను నేను. అందులో డౌటే లేదు మీకు. అందుకనే ఆ మైత్రి సహాయ సహకారాలు, హనుమంతుడు మొత్తం రాముడికి సహాయపడటమే తప్ప ఇంకోటి ఏమైనా ఉందో చూడండి. అసలు హనుమంతుడి చరిత్ర ఒకసారి చూడండి, రామాయణంలో అంతా వెతికి చూడండి. అంత సహాయం చేసిన హనుమంతుడు రాముణ్ణి ప్రభువుగా, స్వామిగా చూస్తాడు. రాముడు గొప్పతనాన్ని సామాన్యమైనవి కాదు, కానీ తిరిగి రాముడి నుంచి అసలు ఏమీ ఆశించడు. ఆయన మెదలకుండా సైలెంట్గా పక్కన కూర్చుంటాడు. మళ్ళీ గొప్ప ఆడంబరాలు ప్రదర్శించడు, మళ్ళీ పిలిస్తే కానీ దగ్గరికి రాడు. ఇప్పుడు సహాయాలు చేసిన వాళ్ళు మన నెత్తికెక్కి కూర్చుంటారు, వాళ్ళే మా పెత్తనాలు చేసేస్తారు మన చుట్టూ అన్ని విషయాల్లో. అలాంటి వాళ్ళతో సహాయ సహకారాలు తీసుకోబాకండి. అందుకే ఈ చరిత్రలన్నీ ఉన్నాయి. ఇవన్నీ మన జీవితంలో మనం ఎలా నడవాలో నేర్చుకుంటానికి, ఎవరితో ఎలా ఉండాలో నేర్చుకుంటానికి, ఎవరితో ఎలా ఉండకూడదో నేర్చుకుంటానికి. దుర్మార్గుడైన వాలి సుగ్రీవుడి కంటే బలవంతుడు. రాముడు వాలిని చంపేసినప్పుడు, బాణంతో కొట్టినప్పుడు, చనిపోయే ముందు వాలి అడుగుతాడు రాముణ్ణి, అయ్యా అసలు నువ్వు ఏది కోరుకున్నా ఈ ప్రపంచంలో నేను తెచ్చిచ్చేవాడిని, నాకంటే బలవంతుడు లేడు, ఆ సుగ్రీవుడు బలహీనుడు, నువ్వు వాడికి సహాయం చేసి నన్ను చంపేశావు, నన్ను ఉంచుకొని ఉంటే నీకు ఉపయోగం ఉండేది కదా. ఇక్కడ బలవంతుడు బలహీనుడు అన్నది కాదు పాయింట్, అక్కడ ధర్మము అధర్మము. ఆ ధర్మము వైపు ఉన్నవాడు బలహీనుడైనా నేను ధర్మానికే స్నేహం చేస్తాను, ధర్మానికే సాయం చేస్తాను, ధర్మం వైపే ఉంటాను తప్ప అధర్మం వైపు నేను ఉండనని చెప్పాడు రాముడు. అది అలాంటి ధర్మస్వరూపుడైన రాముడికి అంకితం అయిపోయాడు హనుమంతుడు. అసలు తిరిగి నాకేం సహాయం అక్కర్లేదు, అసలు హనుమంతుడికి సహాయమే అక్కర్లేదు, హనుమంతుడికి ఎటువంటి సహాయం అక్కర్లేదు. సహాయం అనేది కోరని వ్యక్తి ఆయన, నిరంతరం ఇతరులకు సహాయం చేయటమే ఆయన. సహాయం చేసి వినయంగా ఉండటం చూడండి ఎంత అద్భుతమైంది. ఇప్పుడు కూడా రామాలయాలున్న అన్ని చోట్ల హనుమంతుడు రామ పాదాల దగ్గర ఉంటాడు. రామ కుటుంబ సభ్యులందరూ రాముడితో సమానంగా ఉంటారు. శ్రీరామచంద్రుల వారు, సీతమ్మ తల్లి, ఓ పక్కన లక్ష్మణుడు ఉంటాడు. కానీ హనుమంతుడు రామ పాదాల దగ్గర కూర్చొని ఉంటాడు. సహాయం చేసి నేను బంటుని అంటాడు. అబ్బా ఏం వినయం అండి ఇది! అంటే సహాయం చేయగలిగినటువంటి అద్భుతమైన శక్తిలోని సామాన్య శక్తివంతుడు కాదు ఆయన. అంత శక్తివంతుడై ఉండి ప్రశాంతంగా మళ్ళీ వినయంగా ఉంటాడు. అది నిజమైన మంచితనం అంటే, నిజమైన మంచితనం అది. శక్తి లేకుండా పాదాల దగ్గర కూర్చునే వాళ్ళు గొప్పవాళ్ళు కాదు, ఏ సహాయం లేకుండా సహాయం కోరుకుంటూ పాదాల దగ్గర కూర్చునే వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. మన నుంచి సహాయాలు పొంది, నిరంతరం మన నుంచే సహాయాలు పొందుతూ తిరిగి మనకి ఏ మంచి చేయకుండా, ఏ సహాయం చేయకుండా నక్క వినయాలు నటించే వాళ్ళు అందరూ మంచోళ్ళు కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హనుమంతుల వారిలా ఉండాలి. మనం సహాయం పొందినా, మనకు సహాయం చేసిన ఆ క్యారెక్టర్ అది. మనకు తగిలే వాళ్ళందరూ నక్క వినయాలి, వాళ్ళ పనులు అవటం కోసం మనకి ఎన్ని నమస్కారాలు పెడతారు, ఎన్ని దండాలు పెడతారు, ఎన్నైనా చేస్తారు. ఆ పని అవడానికి పొగుడుతారు. అన్నీ ఇంకా సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి వాళ్ళ పనులు చేసుకుంటారు. మనకు పని చేయాల్సి వచ్చి మనకు అవసరం వచ్చేటప్పటికి అసలు కనపడరు. ఒకవేళ చేశారా నెత్తికెక్కేస్తారు, మన నెత్తికెక్కి మన నట్టింట్లో కూర్చుంటారు వచ్చి. అప్పుడు దాకా కాళ్ళకాడ కూర్చున్నారు, చిన్న సహాయాలకు వచ్చారు, ఇప్పుడు నట్టింట్లో కూర్చుంటారు వచ్చి. నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. మనుషుల్లో ఉండేటువంటి దుర్బుద్ధి, అహంకారం, అది జ్ఞానం లేనితనం. విపరీతమైనటువంటి సంపూర్ణ జ్ఞానంతో నిండిపోయినటువంటి జ్ఞాన గని, జ్ఞాన స్వరూపం హనుమంతుల వారు. సర్వశక్తివంతుడు. సముద్రాన్ని ఇటు నుంచి అటు ఊరుకునే దాటెళ్ళిపోయాడు ఆయన. ఒక్కొక్క గుద్దుకు, పిడిగుద్దుకి లంకానగరంలో ఒక్కొక్క రాక్షసిని ఒక్కొక్క గుద్దుకు చంపేశాడు. అసలు ఒక టైంలో హనుమంతుడు ఫస్ట్ వెళ్ళినప్పుడు
మొత్తం లంకను చుట్టుముట్టి చంపేసి రావణాసురుని తోకతో చుట్టు తీసుకెళ్లి రాముడు ముందు పడేయగలను అని అంత ధైర్యాన్ని ప్రదర్శించాడు. కానీ చెప్తాడు, నా ప్రభువు నాకు ఆజ్ఞ లేదు, ఎవరు రాముడు. అయినా ఈ కీర్తి ప్రతిష్టలన్నీ ఆయనకే దక్కాలి, ఆయనే వచ్చి నిన్ను సంహరించి తీసుకెళ్ళాలి సీతమ్మ తల్లిని, అందుకని నిన్ను వదిలేసిపోతున్నానని వెళ్ళిపోయాడు. అంటే ఏంటి, ఏదైనా కార్యార్థం వెళ్ళిన వాళ్ళు కీర్తి ప్రతిష్టలు ఎవరికి దక్కాలో నిజంగా వాళ్ళకే దక్కనే వాళ్ళు అవి లాగేసుకునే ప్రయత్నం చేయకూడదు. చాలా మంది కీర్తి ప్రతిష్టలు అన్నింటికి అడ్డం పడిపోతారు, పక్క వాళ్ళు కూడా లాగేసుకుందామని చూస్తారు. లేనిపోని డాంబికాలు కీర్తి ప్రతిష్టల కోసం బోల్డ్ చేస్తూ ఉంటారు. ఇటువంటి దుశ్చర్యలన్నీ ఉండకూడదు, ఎటువంటివి ఉండకూడదు, ఎటువంటివి ఉండాలో చెప్పడానికి మనకి మహాత్ములు అనేక జ్ఞాన గ్రంథాలు అందించారు. అందుకని సహాయ సహకారాలు ఎటువంటి వారి దగ్గర తీసుకోవాలి అన్నప్పుడు హనుమంతుల వారి లాంటి వాడి దగ్గర తీసుకుంటే ఆహా ఎంత అద్భుతంగా ఉంటుందో. కానీ అటువంటి వారు దొరకాలిగా. అందుకని మంచి వారి దగ్గర తీసుకోవాలి. ఎవరైనా సరే మంచి వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవాలి. మీరు కుచేలుడు కథ వినుంటే, కుచేలుడు శ్రీకృష్ణ భగవానుడికి స్నేహితుడు. అతి పేదరికంలో ఉన్నటువంటి వాడు, చిరిగిపోయిన బట్టలు కట్టుకొని ఉన్నాడు, బ్రాహ్మణుడు, పేద బ్రాహ్మణుడు. శ్రీకృష్ణుడు పెద్ద రాజ్యభోగంలో ఉన్నటువంటి రాజ్యాన్నే అనుభవిస్తున్నవాడు, మహాధన సంపదలు ఉన్నవాడు. అసలు శ్రీకృష్ణుడు భగవానుడుగా కీర్తింపబడేవాడు. చాలా పేదరికంలో ఉన్నావు కదా, నీ స్నేహితుడు కృష్ణుడు కదా, వెళ్ళేదన్నా సహాయం అడగమని ఆయన భార్య ఎన్నోసార్లు పంపితే వెళ్ళడు పాపం ఆయన. సరే ఒకసారికి బలవంతంగా వస్తాడు ఆయన, చెరిగిపోయిన బట్టలో మాసిపోయి ఒక భిక్షకుడిలా ఉన్న మనిషి కృష్ణ భగవానుడి కోట ముందుకు వచ్చి, అయ్యా నా పేరు కుచేలుడు, కృష్ణ భగవానుడు నేను కలిసి చదువుకున్నాం, చదువుకున్న రోజుల్లో మిత్రులు, మరి ఆయనకి నేను గుర్తున్నానో లేదో, ఆయన సహాయార్థే వచ్చాను నేను, కొంచెం కృష్ణుడికి తెలియజేయండి అన్నాడు. అంటే ఉత్తములు ఎలా ఉంటారో, ఆ ఉత్తముల సహాయం చేసేటప్పుడు ఎలా చేస్తారో ఆ ఉత్తముల నుంచి నేర్చుకోవాలి మనం. అటువంటి వాళ్ళ దగ్గర సహాయ సహకారాలు తీసుకోవాలి. అంటే ఆ కోటకాడ ఉన్న భటులు ఈయన చూసి ఆశ్చర్యపోయి ఆపేశారు, ఇదేంటి కృష్ణుడికి ఈయన ఫ్రెండ్ ఏంటని, ఈయన భిక్షకుడిలా ఉన్నాడు. కానీ లోపల కబురెళ్ళి కుచేలుడు అనే పేరు చెప్పగానే కృష్ణుడు ఎదురీగి వచ్చేసాడు, ఎదురు ఆయనే వచ్చేసాడు. కోట ద్వారం దగ్గరకు వచ్చి కుచేలుడిని కౌగిలించుకొని, మిత్రమా నన్ను చూడటానికి వచ్చావా అని తీసుకెళ్లి తన సింహాసనంపై కూర్చోబెట్టాడు. కుచేలుడు పాదాలు తన భార్యా సమేతంగా కడిగాడు, సద్బ్రాహ్మణుడని స్నేహితుడని. ఏంటి కుశల ప్రశ్నలు చెప్పన్నాడు, ఏం కావాలన్నాడు. అసలు ఆయన ఏమీ అడగకుండానే సర్వసంపదలు ఇచ్చేశాడు ఆయనకి. అసలు అడగల కుచేలుడు, అడగలేకపోయాడు. ఎందుకంటే మిత్రుడి యొక్క ప్రేమ వాత్సల్యం అసలు ఈయన అంత ఎదురేగి వచ్చి తీసుకెళ్తాడని అతను ఊహించల. అలాంటి మంచి మనసుతో మనం ఎవరికైనా సహాయాలు చేయాలి. అలాంటి మంచి మనసు ఉన్న వారి దగ్గర సహాయాలు అందుకోవాలి. కుచేలుడు పాపం అటుకులు చిరిగిపోయినటువంటి తన భుజం మీద ఉన్న కండు అది కూడా చిరిగిపోయింది, దాంట్లో అటుకులు మూట కట్టుకొచ్చాడు. భార్య ఇచ్చింది, ఒట్టు చేతులతో వెళ్తారు, ఏమైనా ఎతికితే 4 అటుకులు దొరికినాయి. ఇంట్లో అటుకులు గుప్పిడి అటుకులు మూట కట్టుకొచ్చాడు. నా కోసం ఏం తెచ్చావని ఈయనే కృష్ణ భగవానుడే వెతికి తీసుకుని అటుకులు తినేశాడు ఆయన. ఆ వచ్చినవాడు భిక్షకుల్లా ఉన్నాడు, పేదవాడు అలా భావించలే. ఆయన స్నేహితుడు సమానంగా చూశాడు, తన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇంకెంత బాగా చూశాడు అంటే ఆయన పాదాలు కడిగాడు, ఎంతో ప్రేమతో ఆదరించాడు. భార్యా సమేతంగా ఆయన గౌరవించారు ఆయన్ని. ఇలా ఉన్నాడేంటి అని అడగలా, భిక్షకుల్లా ఉన్నాడేంటి అని అడగలా, ఆ భార్యను కూడా అడగలా. ఆ భార్యా సమేతంగా సంస్కారవంతంగా గౌరవించారు. కొన్ని కుటుంబాలు ఎలా ఉంటాయి, అలాంటి కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి. అలాంటి కుటుంబంలో మన కుటుంబ సభ్యులకు అలాంటి పద్ధతులు నేర్పుకోవాలి, వినయం నేర్పుకోవాలి, మంచితనం నేర్పుకోవాలి. అలా ఇతరులకు మనం చేయగలిగిన మేలు చేయాలి, నిరంతర లాభాపేక్ష కాదు. కుచేలుడికి సర్వభోగములు అందించాడు కృష్ణుడు. అయితే కుచేలుడు అసలు ఆశించలేదు, అడగలేదు. పాపం అడుగుదామనుకుని వెళ్ళి కూడా అడగకుండా వెళ్ళిపోయాడు. ఎందుకని అంత అడగలేని స్వభావం. కుచేలుడు ఎంత మంచోడు చూడండి. విపరీతమైనటువంటి దరిద్ర పరిస్థితుల్లో ఉండి చిరిగిపోయిన బట్టలు కట్టుకొని పిల్లలకి భార్యకి తనకి కూడా
తిండి దొరకనటువంటి స్థితిలో గడుపుతున్న కుచేలుడు తన స్నేహితుడు మహారాజు అయినా కూడా అసలు అడగటానికే రాలేదు ఎప్పుడు. కొంతమంది సహాయాలు అడగడానికి సిగ్గుపడతారు, కొంతమందికి ఏమో అడగకపోతే సిగ్గు, ఇంటింటికి తిరిగి అడుగుతూ ఉంటారు. చూడండి, అసలు మీరు చాలా మంది ఉంటారు బాధలు కష్టాలు నిరంతరం చెప్పుకోవడం, ఏదోటి పట్టుకుపోవటం. ఇది అన్నిళ్లలో చెబుతారు, ఎక్కడికి వెళ్తే అక్కడ ఎవరు కనబెడతారు, అందరు సహాయాలు తీసుకుంటారు, ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర పుచ్చుకుంటూ ఉంటారు. ఈ సహాయాల్లోనే అప్పులు కూడా కలిసిపోయి ఉంటాయి. అప్పులు తప్పులు అంతే, అప్పు చేసే ప్రతి వాళ్ళు తప్పు చేస్తూ ఉంటారు. అది వాళ్ళకి సహజ అలవాటు. అంటే అప్పు చేసి పప్పు కూడా పక్క డబ్బులతో కూడా తినేస్తారు. కానీ కుచేలుడు అసలు అడగల, కృష్ణుడే ఇచ్చాడు. అతను అడగలేక తిరిగి వెళ్ళిపోయాడు కూడా, అడగలేకపోయాడు. అలాంటి స్నేహాలు చేయాలి, అలా ఉండాలి. కర్ణ దుర్యోధనుల్లా ఉండకూడదు. అవసరార్థం సహాయాలు చేసుకున్నారు ఒకళ్ళకొకళ్ళు, అహంకారాలు పెంచుకున్నారు అంతే ఒకళ్ళకొకళ్ళు. ఇద్దరూ కలిపి పూర్ణ వినాశనానికి దారి తీసుకున్నారు. ఒకళ్ళు స్నేహం ఒకళ్ళకే విపరీతమైనటువంటి వినాశనాన్ని కల్పించింది. దుష్ట సహవాసాలయ్యాయి. అందుకని మంచి సహవాసం ఉండాలి. సహవాసములోనే సహాయం కలిసి చూడండి. సహాయము, సహకారము, సహవాసం అన్నీ ఒక చోట ఉంటాయి. అందుకని ఎటువంటి వాళ్ళకి సహాయం చేయాలో తెలుసుకోండి, మంచి వాళ్ళకే చేయాలి. తాగుబోతులకి, తిరుగుబోతులకి, వ్యసనపరులకి సహాయం చేయకూడదు. ఆ పాపంలో భాగం మనకు వస్తుంది. నిజమైన వాళ్ళకైనా సరే నిజమైన అవసరాలు, ప్రాణాపాయ పరిస్థితులు, చదువు సంఖ్యలకు, వాళ్ళ కుటుంబాల్లో కూడా చదువుకునే వాళ్ళు ఉంటారు, అనారోగ్యాలకు సహాయం చేయొచ్చు, చెయ్యాలి కూడా. అసలు సహాయం లేకుండా ఇక్కడ బతకటమే కుదరదండి. ప్రకృతి అంతా మనకు రోజు సహకరిస్తూ మనం బతికిస్తుంది. ఎంతో మంది మనుషులు ఎన్నో పనులు చేసి ఎన్నో వస్తువులు ఉత్పత్తి చేస్తుంటే మన ఇంటికి అవన్నీ వచ్చి మనం బతకడం కుదురుతుంది. కాబట్టి డబ్బును మాధ్యమంగా పెట్టుకున్నాం మనం. అందుకని ఇవన్నీ గుర్తించి మంచి వాళ్ళకి సహాయం చేయండి, మంచి వాళ్ళ నుంచి సహాయాలు పొందండి. ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. సహాయ సహకారాల విధానం ఇలా ఉండాలి. సహాయ సహకారాలు లేకుండా సృష్టి నడక సాగదు. సృష్టి అంతా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఒకటి ఒకదానికి సహకరించుకుంటూ అలా పరస్పరం సహకారాలతోనే సృష్టి నడుస్తుంది. ఆలోచించి చూడండి, అర్థమైతే ఆచరించుకోండి. ఆచరించుకుంటూ అర్థమైన విషయాన్ని ఆచరిస్తూ ముందుకు సాగుతున్నటువంటి నడకలో, అంటే ఈ ఆధ్యాత్మిక చదువు నడకలో, ఆత్మజ్ఞాన చదువు నడకలో, స్వీయ అంతరంగంలో చెడును పోగొట్టుకొని మంచిని పెంచుకుందాం అనుకునేటువంటి సదుద్దేశ నడకలో, సాధనా నడకలో, నా అనంత ఆత్మతత్వాన్ని తెలుసుకుందాం, నాలోని ప్రాణశక్తిని తెలుసుకుందాం అనే ఆత్మజ్ఞాన చదువుకుంటున్న నడకలో ఏవైనా సందేహాలు వస్తే తప్పకుండా అడగండి, చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇది నచ్చని వాళ్ళు దయించి నన్ను ఇవి వినటం మానేసి నన్ను క్షమించి, నేను అతి సామాన్యుణ్ణి, చక్కగా మీ మార్గాల్లో మీరు ముందుకు సాగిపోండి. అనవసరంగా మీ బుర్రలు పాడు చేసుకోబాకండి, మా బుర్రలు పాడు చేయడానికి ఏ కామెంట్లో పెట్టబాకండి. హాయిగా మీ మార్గాల్లో మీరు సాగిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.